సో ప్రార్థనతో మన కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుందాం. సో నాతో పాటు అందరు కూడా ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయం చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్య మనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపా గతామహ్యం దధాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీతపదకమలాం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగనా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనాశైతం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధాకృష్ణ పాద సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ నమో విష్ణుపాదాయ కృష్ణ పృష్ఠాయ పుతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. नमो महावदन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरत्वसे नमः. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशा गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगे राधे वृंदावनेश्वरे वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरोभयश्च कृपा सिन्धुभ्य एव च पतितानां भावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम राम हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंदा. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दिनतारणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. హరే కృష్ణ. అందరికీ స్వాగతం ఈరోజు కార్యక్రమంలోకి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎవరెవరైతే వీడియో ఆన్ చేసుకోగలరో దయచేసి వీడియో ఆన్ చేసుకోండి. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతలోని 7వ అధ్యాయం చర్చించుకోబోతున్నాం. నిన్న మనము 6వ అధ్యాయం పేరేం పేరండి? హరే కర్మ కృష్ణ. సన్యాసి. ఆరో అధ్యాయం కర్మ సన్యాస యోగం. అది 5వ అధ్యాయం పేరు. 6వ అధ్యాయం పేరు ధ్యాన యోగం. ఓకే. సో కృష్ణుడు అర్జునుడికి అద్భుతమైనటువంటి అష్టాంగ యోగ పద్ధతిని ఆ, చెప్పారు. అంటే చెప్పిన తర్వాత అర్జునుడికి సందేహం కలిగింది. ఇంత కష్టమైనటువంటి ఈ అష్టాంగ యోగ పద్ధతి అందరూ పాటించలేరు కదా, నేను పాటించలేను. గాలిని అదుపులో పెట్టడం సాధ్యమేమో కానీ మనసును అదుపులో పెట్టడం చాలా క్లిష్టమైన పరిస్థితి అని అర్జునుడు చెప్పినటువంటి ఆ, అర్జునుడు వచ్చినటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తూ కృష్ణుడు అభ్యాసం చేస్తే ఏదైనా పర్లేదు సాధ్యమని చెప్తాడనమాట. చెప్పి తర్వాత అర్జునుడు ఒకవేళ అభ్యాసం చేస్తూ చేస్తూ పర్ఫెక్ట్ అవ్వకుండా ప్రాణాలు పోతే ఎలా అని స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడిగాడు అనమాట. దానికి కృష్ణుడు ఏం పర్వాలేదు, అలాగా ఆధ్యాత్మిక జీవితంలో ఆ పర్ఫెక్ట్ అవ్వకుండా ప్రాణాలు వదిలినా కూడా ఎక్కడి వరకైతే వాళ్ళు నేర్చుకున్నారో మళ్ళీ ఆ తర్వాత స్థితి నుండి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ జ్ఞానం వాళ్ళకి అట్లాగే గుర్తుంటుంది. అలాగే వాళ్ళకి చక్కటి జన్మ అనేటువంటిది దొరుకుతుంది అని చెప్తూ ఆ నిజమైనటువంటి యోగి గురించి చెప్పాడు కృష్ణ. యోమాం భజతి సర్వస ఎవరైతే నిత్యం భగవంతుని కృష్ణుణ్ణి భజిస్తూ ఉంటారో వారు నిజమైనటువంటి యోగి అని తర్వాత ఇంకా ఈ రోజు కొనసాగిస్తారన్నమాట. ఈ 7వ అధ్యాయాన్ని కొనసాగిస్తారనమాట. అయితే మీరు ఒకటి విషయం గమనించండి. శ్రీమద్ భగవద్గీత అర్జునుడు యొక్క అంటే ఒక విధంగా చెప్పాలంటే తన శక్తి మీద తనకి నమ్మకం లేకపోవడం వల్ల, లేదంటే ఆ తన యొక్క బంధువుల మీద యుద్ధం చేయడానికి భయపడి తాను ఆ వెనకడిగేసినటువంటి సందర్భంలో నుండి ఈ గీత విషయాలు అనేటువంటివి మొదలవుతాయి. ఓకే. అయితే ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని మర్చిపోయినప్పుడు తన కర్తవ్యాన్ని అలా కాదు, నువ్వు నీ కర్తవ్యం నువ్వు చేస్తే ఇది జరుగుతుంది, చేయకపోతే ఇది జరుగుతుంది అని భగవంతుడు చక్కగా వివరించి చెప్పాడు. అది 4వ అధ్యాయం వరకే
చెప్పేస్తాడు. నీ కర్మ ఇట్లా చేయాలి. నువ్వు ఇట్లా చేస్తే నీ కర్మ బంధనాల్లో ఉండవు. ఇట్లా చేస్తే నువ్వు కర్మ బంధనాల్లో పడిపోతావు అని చెప్పి నువ్వు ఇంత చక్కటి స్థితికి రావడానికి ఒక గురువుని ఆశ్రయించి చక్కటి జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానంతోటి నీకున్నటువంటి అన్ని సంశయాలన్నిటిని ఖండించేసేసి లే ఉత్తిష్ట, లే అర్జున, లే నీ కర్తవ్యాన్ని చేయని చెప్తాడనమాట. చెప్పగానే ఇంకా అక్కడికే ఆగిపోవాలి మరి. తన కర్తవ్యాన్ని చేయమని చెప్పి ఏ విధంగా కర్తవ్యాన్ని చేయాలో, తాను వదిలిపెడదాం అనుకున్నటువంటి పనిని ఏ విధంగా చేయాలో చక్కగా వివరించాడు కృష్ణ. అర్జునుడేమో ఆ పని చేస్తే నేను ఎక్కడ పాపాత్ముని అయిపోతానో, నేను ఎక్కడ నరకానికి వెళ్ళిపోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందో అని భయపడ్డాడు. కానీ కృష్ణుడు ఆ డౌట్ క్లారిఫై చేశాడు. చేసి చక్కటి జ్ఞానాన్ని చెప్పాడు. అక్కడికే అయిపోవాలి. కానీ ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక ఉత్తమమైన ప్రశ్నల వల్ల భగవద్గీత కొనసాగుతూ ఉంటుంది. నాలుగో అధ్యాయం అయిపోగానే అర్జునుడు ప్రశ్న అడుగుతాడు కృష్ణుణ్ణి. మరి ఇప్పుడు కర్మ గొప్పదా లేకపోతే సన్యాసం గొప్పదా అని అడుగుతాడు అనమాట. మళ్ళీ ఆ రెండిట్లో ఏది గొప్పదని వివరిస్తూ ఉంటాడు. ఆ, అలా వివరిస్తూ వివరిస్తూ ఆ మన ఎలాగ మనని మనం నిగ్రహించుకోవాలి, ఎలాగ మనము మన శత్రువు ఎవరు, మన మిత్రువు ఎవరు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఎల్లప్పుడూ మన మనస్సు మన మిత్రుడిగా ఉంటే జయించలేదంటూ ఏది లేదు అని చెప్పి మన మనస్సుని నియంత్రణలో పెట్టుకోవడానికి చేయాల్సినటువంటి సాధన ఏంటో చెప్తాడు. ఆ సాధన చాలా కష్టంగా ఉందని అర్జునుడు మళ్ళీ ప్రశ్నించినప్పుడు లేదు లేదు పర్వాలేదు, అభ్యాసం చేస్తే ఈజీ అవుతుందని చెప్తాడు. చెప్పిన తర్వాత ఒకవేళ పర్ఫెక్ట్ అవ్వకపోతే ఏంటి అని అడిగితే మళ్ళీ దానికి కూడా ఆన్సర్ చెప్తాడు. ఇట్లా ప్రశ్నలు, ఉత్తమమైనటువంటి ప్రశ్నలు ప్రశ్నిస్తూ ఉంటే ఈ జ్ఞానం అనేటువంటిది ముందుకు సాగుతుందన్నమాట. అందుకే భగవంతుడు ఏం చెప్పారంటే జ్ఞానం మనకి రావాలంటే తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినాస్తత్వదర్శన. ఒక గురువుని ఆశ్రయించి చక్కటి ఆ, సేవ చేస్తూ ఉత్తమమైనటువంటి ప్రశ్నల్ని అడుగుతూ ఆ, అభ్యాసం చేస్తే మనకి జ్ఞానం వస్తుందని చెప్పాడనమాట. అలాగే మనం కూడా భగవద్గీత వింటున్నంతసేపు మనం వింటున్న విషయం మనకి ఆ, చక్కగా పట్టుకోగలుగుతున్నామా లేదా, లేకపోతే ఆ, అది అర్థం కావడానికి ఎలా అర్థం చేసుకోవాలి అనేటటువంటి ప్రశ్నలు మనం అడుగుతుంటే మనకు కూడా ఆ జ్ఞానం ఇంకా ఇంకా పెరుగుతూ ఉందన్నమాట. సో అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నకి ఆ సులభమైనటువంటి పద్ధతి ఏదైనా ఉందా అనేది అంతర్లీనమైనటువంటి ప్రశ్న. నిన్నటి అధ్యాయం అష్టాంగ యోగం అంతా విన్న తర్వాత అర్జునుడు అడిగినటువంటి ప్రశ్నల యొక్క సారం ఏంటి అంటే ఈ అష్టాంగ యోగ పద్ధతి కంటే సులభమైనటువంటి పద్ధతి ఏదన్నా ఉందా అని అర్జునుడు అడిగాడు. అంటే ఆయన అడిగినటువంటి ప్రశ్నల్లో అంతర్లీనమైనటువంటి ప్రశ్న అది అన్నమాట. దానికి భగవంతుడు ఆ సులభమైనటువంటి పద్ధతిని పరిచయం చేయడానికి ఈ ఏడో అధ్యాయం నుండి మొదలు పెడతాడనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే ఈ ఏడో అధ్యాయం వినడం అనేటువంటిది చాలా చాలా ఆ అదృష్టమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ అధ్యాయంలోనే చెప్తాడు కృష్ణ ఎందుకు ఈ ఏడో అధ్యాయం వినడం అదృష్టము, లేదంటే ఈ ఏడో అధ్యాయం వినే అవకాశం ఎవరికి వస్తుంది అనేటువంటి గొప్ప విషయాన్ని ఈ అధ్యాయంలోనే చెప్తాడనమాట. సో ఈ ఏడో అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పాడు అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. ఓకే, తెలుసుకొని మనం కూడా అలాగే ఈ అధ్యాయానికి ఆ, ఏం పేరు పెట్టాం మనం ఈజీగా గుర్తుండడానికి ఆ విషయాన్ని పరిశీలన చేస్తూ ఇంత గొప్ప అధ్యాయంలో భగవంతుడు ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. ఓకే, సో ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు హెడ్, తల. శరీరంలో తల బాగుంటే శరీరం మొత్తం బాగుంటుంది, అవునా కాదా? అవును ప్రభుజీ. ఓకే, బుర్రలో మంచి ఆలోచనలు ఉంటేనే శరీరాన్ని మంచి దారి వైపు మనము మళ్లించగలం. ఓకే, బుర్రలో కుతంత్రాలు కుళ్ళు ఉందనుకోండి, ఆ, మన జీవితం మొత్తం ఎప్పుడూ అశాంతితోటి నిండిపోయి ఉంటుంది అనమాట. అందుకే దీనికి తల అని ఇచ్చారు. మన తలలో ఉండవలసినటువంటి జ్ఞానం ఏంటో చెప్పేటటువంటి అధ్యాయం అన్నమాట ఇది. ఓకే, సో హెచ్ అంటే ఏంటంటే హియరింగ్, శ్రవణము, వినడము. తర్వాత ఈ అంటే ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్, ప్రతి చోట అండ్ సారం. ఏంటి ప్రతి చోట ఏముంది, మనం తెలుసుకోవాల్సినటువంటి సారం ఏంటి అనేటువంటి విషయం తెలుసుకుంటాం. అలాగే ఏ అంటే యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్, అంగీకారము లేదా తిరస్కారము. ఎవరు అంగీకరిస్తారు, ఎవరు అంగీకరించరు, ఏం అంగీకరిస్తారు ఏం అంగీకరించరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం. తర్వాత
డెమిగాడ్స్, దేవీ దేవతల యొక్క ప్రాముఖ్యత ఏంటి, విశేషం ఏంటి, ఏ విధంగా మనం ఆరాధించాలి, ఇట్లాంటి విషయాలు మనము ఈ అధ్యాయంలో తెలుసుకుందాం అనమాట. సో ఈ అధ్యాయంలో మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రవణం, కాబట్టి హియరింగ్. హియరింగ్ అంటే శ్రవణము. మనకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే శృణ్వం తపః. శ్రవణము. చెప్పండి బ్రో, మీ పేరు? హరే కృష్ణ. ఆ, శృణ్వం శృణ్వం తపః. వినడం అనేటువంటిది ఏదైతే ఉందో అది తపస్సు. వినడం అనేటువంటిది తపస్సు లాంటిది అనమాట. ఓకే. శ్రవణం పట్ల కృష్ణుని సందేశము. ధ్యానించే ముందు ఆయన గురించి శ్రవణం చెయ్యాలి. తన గురించి తానే జ్ఞానాన్ని వెల్లడిస్తున్నాడు. ఇది అరుదైనటువంటి జ్ఞానం. సో నిన్న అష్టాంగ యోగ పద్ధతిలో భగవంతుడు మనకి ఏం చెప్పారంటే, మ్, ఆ, ఒక యోగి చక్కటి ప్రదేశాన్ని ఎంచుకొని కూర్చొని మనసులో తనని ధ్యానించాలి. తానే గమ్యంగా భావిస్తూ ఎవడు ఎవరు కృష్ణుడే ఆ, గమ్యంగా ఆయన్నే చేరుకోవాలనేటటువంటి ఆలోచనతోటి భగవంతుని ధ్యానించాలని చెప్పాడనమాట. ఒక వ్యక్తిని ధ్యానించాలి అంటే, ఒక వ్యక్తి గురించి ఆలోచించాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ, ఏం తెలిసి ఉండాలి? హరే కృష్ణ. ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేయండి, మీకు తోచింది. అతని ఆ గొప్పతనం వ్యక్తి తెలిసి ఎవరు ఉండాలి. అని తెలుసుకో. అంతే, సింపుల్. ఆ వ్యక్తి సింపుల్ ఎవరో క్వశ్చన్. ఓ తెలుసుండాలి వ్యక్తి ప్రభుజీ. గురించి మనం ఆలోచించాలి అంటే ఆయన గురించి మనకి ప్రాథమికమైనటువంటి సమాచారం ఉండాలి. అంతే కదా. ఆయన మీద ఆ, ఇష్టం పెంచుకోవాలన్నా, ఆ, ఆయనతోటి సంబంధం పెంచుకోవాలన్నా కూడా ఆ వ్యక్తి ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తాడు, ఆ, ఆయన యొక్క గుణగణాలు ఏంటి అనేటటువంటి విషయాలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి గురించి మనకి ఆ ఆ వ్యక్తితోటి మనకు అనుబంధం ఏర్పడుతుంది, ఇష్టం ఏర్పడుతుంది. ఓకే. సేమ్ అదే విధంగా మనం కూడా భగవంతుని గురించి ధ్యానించాలంటే ఆయన గురించి తెలుసుకుంటే ఆయన మీద ధ్యానం కుదురుతుంది. ఆయన గురించే తెలియదు, ఏదో ఇంకా కష్టంగా ధ్యానించాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ ఆయన గురించి తెలుసుకుంటే కనుక చాలా ఇష్టంగా ధ్యానించేటటువంటి అవకాశం ఉంటుంది అనమాట. అందుకే కృష్ణ ఏం చెప్తున్నారంటే, నాతో పాటు అందరూ చెప్పండి, శ్రీ భగవాన్ వాచ భగవాన్ ఉవాచ. భగవాన్ వాచ. మయాసక్త మనః పార్థ మయా సక్త మయా మనః సక్త పార్థ మనఃపార్థః యోగం యుంజన్మదాశ్రయः యోగం యోగం యుంజన్మదాశ్రయః యుంజన్మదాశ్రయः అసంశయం సమగ్రం మాం అసంశయం అసంశయం సమగ్రం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తక్షృణు. యథా యథా జ్ఞాస్యసి జ్ఞాస్యసి తచ్చృణు. తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికెను, ఓ భారత, మనస్సును నాయందే సంలగ్నము చేసి నా సంపూర్ణ భావనలో యోగం అభ్యసించుట ద్వారా నీవు నిస్సందేహముగా నన్నెట్లు సమగ్రంగా నెరగగలవో ఇప్పుడు వినుము. సమగ్రంగా అంటే డీటెయిల్డ్గా మనస్సులో నన్నే నువ్వు స్మరిస్తూ నా యొక్క రూపాన్ని దర్శిస్తూ ఆ, నీ మనస్సుని నా మీద లగ్నం చేయడం వల్ల సంపూర్ణ భావనతోటి నన్ను ఆ, యోగ ద్వారా అభ్యాసించడం ద్వారా వితౌట్ డౌట్, ఏ సంశయం లేకుండా నా గురించి డీటెయిల్గా నువ్వు ఎలా తెలుసుకోగలవో ఇప్పుడు నీకు చెప్తా అని చెప్పేసి భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు అనమాట. ఓకే. సో భగవంతుని మీద మనకి ఇష్టం పెరగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి తెలుసుకోవాలి. అసలు ఆయన ఏంటి, ఏం చేస్తాడు, అలాగే ఆయన మనకి ఏ విధంగా, ఎంత చేరువలో ఉన్నాడు, ఎంత దూరంగా ఉన్నాడు, మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడు, ఇత్యాది విషయాలు తెలిస్తే ఆయన మీద మనకి నమ్మకము, భక్తి, ప్రేమ పెరిగే అవకాశం ఉంటుంది అనమాట. అందుకు కృష్ణుడు భగవంతుడేం ఆ ఓ మన భగవంతుడేం డిమాండ్ చేయట్లేదు అర్జునుడికి. ఆయనకి డిమాండ్ చేసే స్థాయి ఉంది భగవంతుడికి. ఉదాహరణకి మీ దగ్గర ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అనుకోండి, పని సరిగా చేయకపోతే మీరు ఏం చేస్తారు ఆ వ్యక్తిని? సరిగ్గా చేయమని. ఆ? పనిష్మెంట్ ఇస్తాం. సరిగ్గా చేయమని చెప్తారు, లేకపోతే ఏం జీతం కావాలా వద్దా, ఏమనుకుంటున్నావు అని చెప్పేసి భయపడిస్తారా లేదా?
భయపెడతాం. ఆ? బెదిరిస్తాం. ఏమనుకుంటున్నావు నువ్వు? అవును సార్. నాలుగు మెతుకులు లోపలికి పోవాలంటే డబ్బులు అవసరం లేదా అందుకని ఆ, మనం ఒక విధంగా డిమాండ్ చేస్తాం, ఒక విధంగా ఆయనకి కొద్దిగా భయపట్టిస్తూ ఆయన కర్తవ్యాన్ని ఆయనకి గుర్తు చేస్తాం. ఓకే. కానీ ఇక్కడ భగవంతుడు అట్లెప్పుడు చేయడండి. ఒకవేళ మీ దగ్గర పనిచేసే వ్యక్తి సరిగా పని చేయకపోతే మీరు వాడిని కూర్చోబెట్టి ఒక గంట సేపు, నాయన అట్లా కాదు నాయన, జీవితంలో చాలా పైకి వెళ్ళాలంటే చక్కగా పని చేయాలి అని మీ గంట సమయం వెచ్చించి వాడికి హితబోధ చేస్తారా? రెండు మాటలల్లా ఎక్ పని చేస్తావా లేదా అని చెప్పేసి భయపట్టిస్తారా? చాలా మట్టుకైతే ఆ, అంత సమయం ఎవరు ఇవ్వరు, యజమాని ఎవరు కూడా ఇవ్వరు. కానీ ఈ సృష్టికి యజమాని అయినటువంటి కృష్ణుడు మొన్న మనకి 4వ అధ్యాయంలో చెప్పాడు. ఆ, మన అజోపిసన్ అవ్యాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయ. నేనే, అసలు నాకు జన్మ అనేటువంటిది లేదు, మొత్తం ఈ ప్రకృతికి జీవులకి అందరికీ కూడా నేనే యజమానినని చెప్పాడు ఆయన. సో ఇప్పుడు యజమాని స్థితిలో ఉన్నటువంటి కృష్ణుడికి అర్జునుడిని డిమాండ్ చేయొచ్చు, నువ్వు చెప్పినట్టు చేస్తావా లేదా అని చెప్పి. కానీ అట్లా చేయట్లేదు కృష్ణుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నది, ఆ, నేను ఏదైతే చెప్తున్నది నువ్వు నేను చెప్పింది నువ్వు చెయ్యాలని నేను అంటున్నాను. కానీ అంతకంటే ముందు ఆ, నా మీద నీకు ఒక గౌరవం, ఇష్టం పెరగాలి. పెరిగితే నేను చెప్పిన మాట నువ్వు వింటావు అనేటటువంటిది ఆ విషయం వెనకాల ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన అన్నమాట. మీరు మీ జీవితంలో కూడా మీరు చూడండి, ఎవరైనా వ్యక్తిని మీరు చాలా డిమాండ్ చేసి పని చేపియండి, చెయ్యడు. ఒకవేళ ఆ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందనుకోండి, మీరు ఏ పని చెప్పినా చేస్తాడు. అవునా కాదా? అది వాస్తవం గురుజీ. అవును ప్రభుజీ. ఆ? సో ఫస్ట్ ఒక వ్యక్తి యొక్క మనస్సు గెలవండి, ఆ తర్వాత మీరు ఏది చెప్తే అది చేస్తాడు ఆ వ్యక్తి. మీరు చెప్పకపోయినా మీ మనస్సు తెలుసుకొని మరీ చేస్తాడు ఆయన, ఆ వ్యక్తి. సో కృష్ణుడికి, భగవంతుడికి అది కావాలి. డిమాండ్ చేసి ఆ, కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని మతాలు ఉన్నాయి, మీరు నమ్ముతారా సస్తారా అనేటటువంటి ఫిలాసఫీ ఉంటుంది వాటిలల్లో. కానీ మన సనాతన ధర్మంలో అట్లా కాదండి. మీరు నమ్మితే బాగుంటారు, నమ్మకపోతే పర్వాలేదు. కానీ నమ్మడానికి కావలసినటువంటి విషయాలు, మీకు నమ్మకం పెరగాలంటే ఎందుకు నమ్మకం పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని సమగ్రంగా డీటెయిల్డ్గా మనకి చాలా శాస్త్రాల్లో ఇచ్చారనమాట. అవన్నీ శాస్త్రాల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి పెట్టిందే భగవద్గీత. సో భగవంతుని మీద ఇష్టం పెరగాలంటే ఆయన డిమాండ్ చేయడు ఎప్పుడు కూడా, నా మీద మీరు ఖచ్చితంగా భక్తి పెంచుకోవాలి, ఇష్టం పెంచుకోవాలి, లేకపోతే మిమ్మల్ని నరకాల పాలు చేస్తా అని ఎక్కడ కూడా అనలేదు భగవంతుడు. అనడు కూడా, అనాల్సిన అవసరం కూడా లేదు ఆయనకి. తెలుసుకోండి, కేవలం తెలుసుకోండి అని మాత్రమే చెప్తాడనమాట. సో ఆ తెలుసుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపెట్టరు. సో తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించినటువంటి వాళ్ళు అదృష్టవంతులు, 18 రోజుల గీతా క్లాస్లో జాయిన్ అయ్యారు. ఓకే, వాళ్ళంతా ఇప్పుడు నా ముందున్నారు, వాళ్ళంతా ఇప్పుడు తెలుసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట. ఓకే. ఆ, సో హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద హరే ప్రణామ్. కృష్ణ మత దండత్ ప్రణామతే. సో మనకి మూడు విధాలుగా జ్ఞానము, మూడు విధాలుగా తెలుసుకోవచ్చు. ఓకే. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం, ఒకటి అనుమాన ప్రమాణం, ఒకటి శబ్ద ప్రమాణం. ఓకే. ప్రత్యక్ష ప్రమాణం అంటే ఏంటంటే ప్రత్యక్షంగా మన కంటితోని చూసి ఇది కరెక్ట్, ఎస్ ఇది అవును అని ఆ, మన కంటి ద్వారా చూసి నమ్మేటటువంటి విషయం ఏదైతే ఉందో అది ప్రత్యక్షంగా మనం అనుభవించి తెలుసుకోవడం, అది ప్రత్యక్ష ప్రమాణంతో కూడుకున్నటువంటి జ్ఞానం. ఇంకొకటి అనుమాన ప్రమాణం, పరికల్పన, ఊహ మరియు తర్కము. ఇది ఇలా అయి ఉండవచ్చు, కావచ్చు, మేబీ నేను ఈ దారిలో వెళ్తే హైదరాబాద్ వెళ్తానేమో, లేదంటే నేను పలానా సబ్జెక్ట్ కోర్స్ నేర్చుకుంటే నాకు ₹1,00,000 జాబ్ వస్తుందేమో. ఆ, అనుమానంతోని అవుతుందో కాదో లేదో అనేటటువంటి విధంగా తెలుసుకునేటటువంటిది అనుమాన ప్రమాణంతో కూడుకున్నటువంటి జ్ఞానం. తర్వాత శబ్ద ప్రమాణం, ఆ, నియమాంశ చట్టబద్ధంగా రుజువు చేసుకోవడం. శబ్ద ప్రమాణం అంటే ఈ శాస్త్రాలలో చెప్పిన విషయాన్ని చదివి ఋషులు మనకు అందించారు కాబట్టి ఈ శాస్త్రాల్లో ప్రూఫ్ ఉంది, ప్రమాణం ఉంది అని శాస్త్రాలను చదివి తెలుసుకోవడం అనేటువంటిది ఇంకొక విధమైనటువంటి జ్ఞానం. అయితే
ఈ విధంగా జ్ఞానం ఈ ఈ విధంగా ఈ విధమైనటువంటి భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి ఆ అందరికీ అర్హత ఉండదు. భగవంతుడు చెప్తున్నాడు, సాక్షాత్ కృష్ణుడే ఏం చెప్తున్నాడంటే, నాతో పాటు అందరూ చెప్పండి. మనుష్యాణం మనుష్యానాం మనుష్యాణం సహస్రేషు 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 కశ్చిద్ యతతి సిద్ధయో కచిత్తయో యతథామపి సిద్ధానాం అమాపి సిద్ధానాం కశ్చిన్ వేత్తి తత్వతః. వేత్తి భగవంతుడు ఏమంటున్నాడు, కృష్ణ ఏమంటున్నారంటే, వేల కొలది మనుషులలో ఒకడు మాత్రమే పూర్ణత్వమును సాధించుటకు ప్రయత్నించును. ఆ విధముగా పూర్ణత్వమును సాధించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుచున్నాడు. వేల మందిలో ఎవరో కొందరు మాత్రమే ఆధ్యాత్మిక దారిలోకి వస్తారు. ఆ ఆధ్యాత్మిక దారిలో కూడా ఆధ్యాత్మిక విషయంలో కూడా చాలా దారులు ఉన్నాయి. కానీ ఈ ఆధ్యాత్మిక దారిలోకి వచ్చిన తర్వాత కృష్ణుడే సమస్తం, భగవంతుడా కృష్ణ భగవానుడు సమస్తం అని తెలుసుకోవడము చాలా చాలా అరుదు అని చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం అనేటువంటిది వేల కొద్ది మనుషుల్లో కొందరు మాత్రమే ప్రయత్నం చేస్తారు అని భగవంతుడు చెప్తున్నాడు అనమాట. సో ఎవరైతే ఆ కొందరు ఉన్నారో చేసేవాళ్ళు వాళ్ళు చక్కగా ఆ ఓకే ముందుకెళ్తారు. హరే కృష్ణ. వాళ్ళు జీవితంలో భౌతిక ఆధ్యాత్మిక జీవితాల్లో వాళ్ళు గొప్ప స్థితికి వెళ్తారనమాట. ఓకే, సో తర్వాత ఇప్పటివరకు మనము ఈ అధ్యాయంలో ఉన్నటువంటి హియరింగ్, శ్రవణం అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకున్నాం. ఏం శ్రవణం చేయాలి మనము? ఎవరైనా చెప్పండి. భగవంతుడి గురించి శ్రవణం చేయాలి. వెరీ గుడ్. భగవంతుని గురించి శ్రవణం చేయడం వల్ల ఆయన గురించినటువంటి విషయాలు తెలుస్తాయి, ఆయన గుణగణాలు తెలుస్తాయి. దానివల్ల ఆయన మీద మీకు వద్దన్నా కూడా భగవంతుని మీద ఇష్టం పెరుగుతుందన్నమాట. ఇది ఎలాగంటే, మీరు ఓ 4 సార్ల ఒక చిరంజీవి సినిమాలు చూశారనుకోండి, సూపర్ హిట్ 4 సూపర్ హిట్ సినిమాలు చిరంజీవి చూశారనుకోండి, మీకు ఆటోమేటిక్గా చిరంజీవి మీద అభిమానం పెరిగిపోతుంది. అరే చిరంజీవి ఎంత యాక్టింగ్ చేస్తాడు, అసలు నిజంగా సూపర్ ఫైట్ చేస్తాడు అని చెప్పేసి ఆయన యాక్టింగ్ చేసిన, ఆయన నటించినా కూడా ఆయన మీద అభిమానం పెరిగిపోతుంది. ఎందుకంటే 4 సూపర్ హిట్ సినిమాలు ఆయన చూసినారు కాబట్టి. అదే విధంగా ఒక నటించేటటువంటి నటుడి మీదనే అసలు నిజంగా ఆయన చేయలేనటువంటి సాహసాలు చేసినటువంటి కల్పితమైనటువంటి సినిమాలు చూస్తేనే ఒక నటుడి మీద మనకు అభిమానం పెరుగుతుంది. కానీ భగవంతుడు ప్రత్యక్షంగా అన్నీ మనకి ఆ, ఆయన యొక్క శక్తి అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ అధ్యాయంలో నెక్స్ట్ అంశం ఏదైతే ఉందో, ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్ అనేటటువంటి ఈ స- సర్వాంతర్యామి అలాగే సారము అనేటటువంటి విషయం ఏదైతే ఉందో ఆ అంశం ద్వారా తెలుస్తుంది అనమాట. ఆయన ఏ విధంగా ఆయన శక్తి ఉంది, ఆయన శక్తి ఎలాగా ఆ, ఈ సృష్టిలో ఉంది అనేటువంటి విషయం. సో ఎవ్రీవేర్ తర్వాత ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. ఓకే, సర్వాంతర్యామి అండ్ సారం తర్వాతి శ్లోకాల్లో జీవం మరియు జడముల యొక్క మూలాధారం ప్రకృతి, జీవ, ఈశ్వర శ్రీకృష్ణుడే సమస్తానికి కారణభూతుడు ఎలాగా అనేటటువంటి విషయాన్ని తెలుసుకుందాం మనం. నాతో పాటు అందరు చెప్పండి. భూమి రాపో నీరాపో నలో వాయు భూమిరాపో వాయు కం మనో బుద్ధిరేవ చ బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్- భిన్న ప్రకృతిరష్టధా ప్రకృతిరస్తదా ప్రకృతిరస్తదా
సో కృష్ణ ఏమంటున్నారంటే భూమి, జలము, జలము అగ్ని, అగ్ని వాయువు, వాయువు ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అను అహంకారమాను ఈ ఈ 8 ఎనిమిది అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి ఎనబడును. సో ఈ పంచభూతాలు, అలాగే మన బుద్ధి, మనస్సు, అహంకారం, ఈ 3 పంచభూతాలతో, పంచభూతాలు ఆయన శక్తులే, అలాగే మన బుద్ధి, మనస్సు, అహంకారం కూడా ఆయన యొక్క భిన్నమైనటువంటి శక్తులు, అంటే సపరేటెడ్ ఎనర్జీస్ అన్నమాట. ఆయన నుండి కొద్దిగా దూరం జరిగినటువంటి శక్తులు అన్నమాట ఇవన్నీ కూడా. ఓకే. సో ఆ, ఇప్పుడు చెప్పండి, మన జీవితం ప్రకృతితోటి ఎంత మమేకమై ఉంది? మనము నీళ్లు స్వీకరించకుండా ఉండగలమా? వాయువు స్వీకరించకుండా ఉండగలమా? లేదు ఓ, ప్రభు. ఆ, అలాగే అగ్ని, జ్ఞానం మన లేకుండా అగ్ని లేకుండా కూడా మనం ఆ, ఏం వంట చేసుకోలేము, అసలు వెలుతురే ఉండదు. ఆ, ఆ, ఈ అసలు బతకం ప్రభు. పంచభూతాలు లేకుండా మన జీవితం అస్తవ్యస్తం. అసలు మన జీవితాన్ని ఊహించుకోలేము. కానీ ఆ పంచభూతాలు ఎవరి శక్తి అనేటువంటి విషయాన్ని మాత్రం మనము ఎప్పుడు కూడా అధ్యయనం చేయం. చాలా తక్కువ. అంటే మీలాంటి గొప్ప వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు అధ్యయనం చేయరన్నమాట. ఎందుకంటే మీరు సమయం వెచ్చించి తెలుసుకోవడానికి వచ్చారు కాబట్టి, మిగతా వాళ్ళకంటే మీరు వేల కొద్ది మనుషులు, మీరు ప్రత్యేకమైనటువంటి మనుషులు. అది నేను చెప్పట్లేదు, భగవంతుడే చెప్పాడు. అవునా కాదా? ఎస్ సో మీ అవును మీ ప్రభుజీ. మీ యొక్క గొప్పతనం మీకు తెలిసిందా ఇప్పుడు? సో అవుట్ ఆఫ్ థౌజండ్స్, వేల మందిలో మీరు అరుదైనటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన గురించి వినడానికి వచ్చారు కాబట్టి. ఓకే. సో మొట్టమొదట ఆయన గురించి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంచభూతాలు తాన యొక్క శక్తి. అలాగే ఆ పంచభూతాలతో కూడుకున్న మనస్సు, బుద్ధి, అహంకారం కూడా తన యొక్క శక్తియే. అయితే ఈ శక్తితో పాటు ఇంకొక శక్తి కూడా భగవంతుడికి ఉంది. ఓకే. ఆ శక్తి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఓకే. అపరేయం ఇతస్త్వన్యం ప్రకృతిం విద్ధిమే పరం జీవభూతం మహాబాహో య ఏదం ధారయతే జగత్. ఓ మహాబాహుడైన అర్జున, వాటికి అన్యంగా న్యూనమైన భౌతిక ప్రకృతి వనరులను ఉపయోగించుకొను జీవులను కూడియున్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. సో ఈ 8 విషయాలకి అతీతమైనటువంటి ఆ, ఇంకొక శక్తి ఉంది అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు అనమాట. ఆ శక్తియే ఎవరు అంటే జీవుడు. మనందరం కూడా జీవాత్మలం. ఓకే. సో ఈ జీవాత్మలందరూ కూడా భగవంతుని యొక్క శక్తియే. ఓకే. సో ఎలా ఉంటుంది అంటే, ఆ భగవంతుడికి ముఖ్యంగా 3 శక్తులు ఉంటాయి. ఓకే. ఒక శక్తి ఏమో ఆంతరింగిక శక్తి, ఇంకొక శక్తి ఏమో బహిరంగ శక్తి, ఇంకొక శక్తి ఏమో తటస్థ శక్తి. ఓకే. మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను గుర్తుపెట్టుకోండి. భగవంతునికి 3 శక్తులు ఉంటాయి. ఒకటి ఆంతరంగిక శక్తి, రెండవది బహిరంగ శక్తి, మూడవది తటస్థ శక్తి. సో వీటి గురించి నేను చాలా డీటెయిల్గా చెప్పను. కొద్దిగా అర్థమయ్యే విధంగా ఆ, నేను మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తాను అనమాట. సో ఈ ఆంతరంగిక శక్తి ఎవరు అంటే, భగవంతుని యొక్క ఆంతరంగిక శక్తి ఎప్పుడూ తనతో పాటు ఉండేటటువంటి శ్రీమతి రాధారాణి. ఓకే. సో ఎప్పుడు భగవంతుడు అవతరించినా కూడా తనతో పాటు అవతరించేటటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆవిడ భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి. ఓకే. అయితే ఇప్పుడు భగవంతుడు చెప్పాడు కదా, ప్రకృతి 8 అంశాలతో కూడుకున్నటువంటి ప్రకృతి, భూమి, రాపో, నలో, వాయు. ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అన్నమాట. ఆవిడే దుర్గాదేవి, అమ్మవారు. ఓకే. సో ఈ మూడో శక్తి ఎవరైతే ఉన్నారో, తటస్థ శక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆ తటస్థ శక్తియే మనమందరం కూడా, జీవులందరం కూడా. ఓకే. సో మనము తటస్థాన్ని ఎందుకన్నారు అంటే, మనకి ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి డైలమా ఉంటుందన్నమాట. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, ప్రకృతిలో ఉండాలా, లేదంటే పరమాత్మని చేరుకోవాలా. ఎప్పుడు ఈ డైలమా ఉంటుందన్నమాట మనకి.
ఎప్పటి వరకైతే మనము ఉత్తమమైనటువంటి జ్ఞాన సంపర్కంలోకి రామో, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలని తెలుసుకోవడానికి ప్రయత్నించామో, అంతవరకు మనం ఈ ప్రకృతితోటే మమేకమై ప్రకృతిలో ఉన్నటువంటి గుణాలకి అనుగుణంగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఓకే. సో ఇది ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఒక సముద్రం ఉందనుకోండి. సముద్రం ఆ, గట్టు ఉంటది కదా. కొన్ని సార్లు సముద్రము ముందుకు వచ్చింది అనుకోండి, అలలు చాలా ముందుకు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ గట్టు కూడా మొత్తం సముద్రంలో కలిసిపోయినట్టే ఉంటుంది. అప్పుడు ఆ గట్టుతో పాటు అదంతా సముద్రం అని అంటాం. సముద్రం ఎప్పుడైతే వెనక్కి వెళ్తుందో మళ్ళీ గట్టు కనిపిస్తుంది. అప్పుడు ఆ గట్టుని మనం భూమి అంటాం. సో జీవుడి యొక్క పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందన్నమాట. సో అప్పుడప్పుడు ప్రకృతితో కలుస్తుంటాడు, అప్పుడప్పుడు మన భగవద్ విషయాలతోటి ఆ, కలుస్తూ ఉంటాడు. ఓకే. సో ఇట్లాగా కొన్నిసార్లు అక్కడ, కొన్నిసార్లు ఇక్కడ, ఇట్లా జీవుడి యొక్క పరిస్థితి ఉంటుందన్నమాట. ఓకే. సో అది మనం కూడా భగవంతుని యొక్క శక్తి స్వరూపులమే. కానీ భగవంతునికి ఉన్నంత శక్తి మనకు ఉండదు. ఎలా ఉంటుంది అంటే, ఒక మామిడి పండు తీసుకున్నారనుకోండి మీరు. సో మామిడి పండులో ఉన్నటువంటి ప్రతి కణం కూడా తీయగానే ఉంటుంది. ఓకే. కానీ మామిడి పండులో ఒక చిన్న పిసరు మీరు తిన్నారనుకోండి, కడుపు నిండుతుందా? లేదు. హరే కృష్ణ. లేదు. లేదు. అదే మొత్తం మామిడి పండు తింటే చక్కగా సంతృప్తి. రుచిగా మనకి తృప్తి చెందుతాం. అదే విధంగా మొత్తం మామిడి పండు ఏ విధమైనటువంటి మనకి గొప్ప రుచిని అలాగే తృప్తిని ఇస్తుందో, దానిలో ఉన్న చిన్న కణం ఇవ్వలేదు. అదే విధంగా ఈ సృష్టిలో కూడా ఈ భగవంతుని యొక్క ఆ, మన చిత్ శక్తి అయినటువంటి శక్తి అయినటువంటి మనము అంత పరిపూర్ణమైనటువంటి భగవంతుడు చేసేటటువంటి కర్తవ్యాలు మనం చేయలేం. కాబట్టి మనము ఆ భగవంతుని చేరుకుంటే మనకు విలువ ఉంటుంది. ఎలాగైతే ఒక నగ ఉంటుందనుకోండి, ఒక బంగారు నగ ఉందనుకోండి, ఆ నగలో చిన్న ముక్క బయటపడిపోతే ఆ చిన్న ముక్కని కూడా బంగారమే అంటారు, కానీ దానికి ఉన్న విలువ ఎంత? ఎవరికైనా తీసుకెళ్ళి ఇది బంగారం అండి కొనండి అంటే, పోవా ఇది పెద్ద, దీనికి ఏమొస్తాయి పైసలు అని అంటారు. అంతేనా కదా? అదే చిన్న ముక్క మళ్ళీ ఆ నగకి చేరుకుంది అనుకోండి, దానికి మళ్ళీ దాన్ని చేరుకుంది అనుకోండి, మొత్తానికి విలువ ఉంటుంది. అదే మన జీవితంలో కూడా, మనుష్య జీవితంలో కూడా మనం భగవంతునికి సపరేట్గా వేరుగా ఉన్నంత వరకు మనకు విలువ లేదు. ఎప్పుడైతే భగవంతునికి దగ్గర అవుతూ ఉంటామో అప్పుడు మనకి విలువ పెరుగుతుంది, మన జీవితానికి విలువ పెరుగుతుంది. అలాగే మన జీవితంలో తృప్తి నెలకొంటుంది. అది ఓకే. సో భగవంతుడు ఆయన ఇంకేమని చెప్తారంటే, కృష్ణ అసలు అన్నిటి మళ్ళీ అలాగే సారమని కూడా మనం ఇప్పుడు ఈ అనేటటువంటి విషయంలో మనం ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్ అని తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రకృతి అంతటా ఉందా లేదా? ఉంది. సర్వవ్యాపకం. Yes, yes. సర్వవ్యాపకం. ఓకే. భగవంతుడి శక్తి కూడా అంతటా వ్యాపించి ఉంది. కాబట్టి భగవంతుడు ఎవ్రీవేర్, అంతటా ఉన్నాడు భగవంతుడు, ప్రతి కణంలో ఉన్నారనమాట భగవంతుడు. ఓకే. అయితే అలాగే అంతటా తానై సారమై ఎలా ఉన్నాడంటే, రసోమపుసు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్యయా ప్రణవ సర్వ వేదేషు శబ్దఖేహే పురుషం రుసు అంటారనమాట భగవంతుడు. నీటిలో ఉన్నటువంటి రుచిని నేను, వెలుగుతున్నటువంటి సూర్యచంద్రులని నేను. రసోమపుసు కౌంతేయ ప్రభాస్మి శశిసూర్య ప్రణవ సర్వ వేదేషు. ఈ సమస్త వేదాలలో ప్రణవాన్ని నేను. ప్రణవం అంటే ఓంకారం. శబ్దకేహే పురుషం రుసు. ఆ అలాగే ఆకాశంలో ఉండేటటువంటి, ఈ అంతరిక్షంలో ఉండేటటువంటి ధ్వని ఏదైతే ఉందో అది కూడా నేనే. అలాగే పురుషం ఋసు, ఈ సమస్త మానవాళికి ఉన్నటువంటి మేధాశక్తి ఏదైతే ఉందో అది కూడా నేనే అని భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ కేవలం చిన్న క్లూ ఇస్తాడండి. 7వ అధ్యాయంలో స్వామి
తన గురించినటువంటి చిన్న క్లూ ఇస్తాడు. తర్వాత 10వ అధ్యాయంలో ఇంకా డీటెయిల్గా చెప్తాడనమాట. ఓకే. సో ఇక్కడ ఇవి తానే సారమై ఉన్నాడనమాట భగవంతుడు. ఓకే. సో ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. తాను అంతటా ప్రతి చోట ఉన్నాడు. అలాగే ప్రతి చోట ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి శక్తులలో తానే సారమై ఉన్నాడు. కానీ ఈ విషయాన్ని కొందరు యాక్సెప్ట్ చేయరన్నమాట. ఈ విషయాన్ని కొందరు అంగీకరించరు. అయితే కొందరు అంగీకరించరు, కొందరు అంగీకరిస్తారు. ఒక నలుగురు 4 రకాలైనటువంటి వాళ్ళు అంగీకరించరు. ఒక 4 రకాలైనటువంటి వాళ్ళు అంగీకరిస్తారు, శరణు కూడా కోరుతారనమాట. ఓకే. సో ఆ భగవంతుణ్ణి మొట్టమొదటిగా అంగీకరించని వాళ్ళు ఎవరో తెలుసుకుందాం మనం. ఓకే. సో నాతో పాటు అందరూ చెప్పండి. దైవీ హేష గుణామయీ దైవీ హేష్య గుణమయీ మమ మాయా దురత్యయా మమ మాయా మాయా దయా మామేవ ఏ ప్రపద్యంతే మామేవ మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. భగవంతుడు ఏమంటున్నా అంటే భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణములతో కూడిన నా ఈ దైవీ మాయ నిశ్చయముగా దాటు శక్యము కానిది. కానీ నన్ను శరణు పొందిన వారు దీనిని సులభంగా దాటగలుగుతారు. సో ఇప్పటివరకు మనం ఏదైతే చెప్పుకున్నామో భగవంతుడి యొక్క బహిరంగ శక్తి, ఆ శక్తి భగవంతుడి యొక్క మాయాశక్తి అన్నమాట. ఓకే. సో ఆ మాయాశక్తిని మనకి ప్రకృతిలో మీరు చూడండి, ఆ మన దృష్టిని చాలా సులభంగా దొంగలించేటటువంటి అద్భుతమైనటువంటి అందంతో కూడుకున్నటువంటి వస్తువులు, భోగ విషయాలు ఎన్నో ఉంటాయి. మనం ఎంత ఏకాగ్రతతో ఉన్నా కూడా మనము అసలు అసలు ఆ నాలికని కంట్రోల్లో పెట్టుకోవాలండి. ఏది పడితే అది తినద్దు. ఏది పడితే అది తినడం వల్ల ఏమైపోతుందంటే ఆలోచనలు మారిపోతున్నాయి. తిన్న తిండికి అనుగుణంగా నేను ప్రవర్తిస్తున్నాను అని చెప్పేసి నాలుకని అదుపులో పెట్టుకుందామని అనుకుంటాడు. కానీ చక్కటి మంచిగా ఆ ఆ, మన నే నూనెలో గోలించినటువంటి వేయించినటువంటి పదార్థాలు చక్కగా ఆ మన మంచి రుచికరమైనటువంటి పదార్థాలు నెయ్యి వేసి చేసినటువంటి పదార్థాలు కనిపించిన వాటి వాసన చూసి తర్వాత ఈ రూల్స్ అన్ని రేపటి నుండి పాటిద్దామని చెప్పేసి ఈ రోజు అయితే కానిచ్చేద్దామని చెప్పేసి మళ్ళీ తినేస్తాడు. కానీ దాంట్లో తినడం వల్ల ఆరోగ్యం పాడైపోతుంది, లేదంటే శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది, షుగర్ లెవెల్స్ పెరుగుతా ఆలోచన ఉండదు. సో ఆ మాయ ఏదైతే ఉందో నేను ఏమైపోతానో అనేటటువంటి విషయం పక్క జరిగిపోయింది. పర్లేదు ఇప్పుడు సుఖపడదాం అనేటటువంటి మాయ ఏదైతే ఉందో అది తప్పించుకునే ఎవరి వల్ల కదా. అదే విధంగా ఓ వ్యక్తిని చూశారనుకోండి, ఆ ఆల్రెడీ వివాహం అయిపోయి ఉంటది, అయినా కూడా పరస్త్రీల మీద వ్యామోహం ఉంటది, లేదంటే పరాయి పురుషుల మీద వ్యామోహం ఉంటది. ఎందుకు అంటే అదొక రకమైనటువంటి మాయ. భోగం అనుభవించాలి, భోగం అనుభవించాలి, అనుభవించాలి అనేటటువంటి ఏ, కోరిక. సో ఆ మాయని దాటం అనేటువంటిది చాలా చాలా కష్టం. కానీ ఎవరైతే భగవంతుని శరణు కోరుతారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దాన్ని దాటగలరు. సో మొట్టమొదటి ఎవరైతే భగవంతుని యొక్క మాయలతో ఆ, మమేకమైపోతారో వాళ్ళు భగవంతుని చేరుకోలేరు. ఓకే. సో మాయ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే ఒక వ్యక్తికి తాను ఆ, ఉదాహరణకి నేను చాలా ఆశ్చర్యంగా ఉంటదన్నమాట. ఎట్లా అంటే అందరూ కష్టపడి సంపాదిస్తూనే ఉంటారు. ప్రతి ఒక్కరికి తెలుసు నేను సంపాదించే ఏ ఒక్క రూపాయి కూడా నాతోటి రాదని చెప్పేసి, తమతోటి రాదని చెప్పేసి, మరి మళ్ళీ ఎందుకు సంపాదిస్తున్నట్టు? మాయ ఆ, మాయ గురుజీ. అంతే, సింపుల్. ప్రస్తుతం పర్లేదు, నన్ను నేను పోషించుకోవడానికి కొంత డబ్బు కావాలి, సో అందుకు సంపాదించుకుంటున్నాను, అది ఓకే, పర్వాలేదు.
కానీ మన పోషణ కంటే ఇంకా ఎక్కువ నేను చాలా లగ్జరీగా ఉండాలి. అందరికంటే నా దగ్గర ఆ, మన అందరూ 10,000 ఫోన్ వాడితే నా దగ్గర మాత్రం ₹1,00,000 ఫోన్ ఉండాలి. అందరు ఏదో నార్మల్ కార్ వాడితే నేను మాత్రం చాలా గొప్ప బిఎండబ్ల్యూ బెంజ్ కార్లో తిరగాలి. లగ్జరీస్గా ఉండాలి. నలుగురు చూసినా అబ్బా ఏం బతుకుతున్నాడు, ఏం జీవితం అని అనుకోవాలి. ఇదంతా ఏంటి అంటే మాయ. మన స్వార్థం. ఆ, మాయ, స్వార్థం. అంటే మన స్తోమతికి, మన స్థాయికి ఆ, మించినటువంటి విషయాల జోలికి వెళ్ళడం ఏదైతే ఉందో, ఒక వ్యక్తి ఇప్పుడు ఒక పెద్ద ఆ, వ్యాపారవేత్త ఉన్నాడు అనుకోండి. ఆయన వార్షిక ఆదాయమే సంవత్సరానికి 10 కోట్లు అనుకోండి. ఇప్పుడు ఆయన బెంజ్ కార్లో తిరగడం అనేటువంటిది అది సామాన్యం. అది ఆయన స్టేటస్కి అది ఓకే, కావాలి, పర్వాలేదు. కానీ ఆయన రాకెట్లు తిరగాలనుకోవడం అది మళ్ళా భ్రమ, మాయ. సో అదే విధంగా ఎవరైతే అంత సంపాదన లేని వాళ్ళు నేను కూడా ఆయనలాగా అనుకరించి నేను కూడా అంత గొప్ప లగ్జరీస్ అనుభవించాలనుకోవడం అనవసరమైన టైం వేస్ట్ అన్నమాట, మాయ. దానివల్ల పెద్ద ఒరిగేది ఏముండదు. పైపెచ్చు మన కాలం వృధా, మన జ్ఞానం కూడా అపహరించబడుతుంది. సో ఆ మాయను దాటడం చాలా కష్టం. అది ఓన్లీ భగవద్భక్తులు మాత్రమే దాటగలరు. ఓకే. సో ఇప్పుడు ఆ కృష్ణ ఏమంటున్నాడంటే నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయయాపు హృతజ్ఞానం ఆసురిం భావమాశ్రితః. దుష్టులైన మూడులు, నరాధములు, మాయచే అపహరింపబడిన జ్ఞానం గలవారును దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావమును కలిగి ఉండును వారును నన్ను శరణు పొందజాలరు. ఒకరు మాయ ద్వారా ప్రేరేపితులై మాయామోహితులైనటువంటి వారు భగవంతుని చేరుకోలేరు. మళ్ళీ ఇంకో నలుగురు ఉన్నారు. ఎవరంటే మూఢులు, నరాధములు. నర అధములు అంటే నరులలో తక్కువ స్థాయి వాళ్ళు. ఉమ్, మాయ చేత జ్ఞానం అపహరించబడినటువంటి వారు. ఎవరైతే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఎవరైతే లగ్జరీస్ గురించి వెంపర్లాడుతూ ఉంటారో. ఆ, ఇప్పుడు ఆ ఆ లగ్జరీస్ గురించి వెంపర్లాడుతూ ఉండే వాళ్ళు సమయం మొత్తం, విలువైన సమయం మొత్తం అవి సంపాదనలోనే ఖర్చు అయిపోతుంది. ఇంకా జ్ఞానం నేర్చుకోవడానికి ఏం సమయాన్ని వెచ్చిస్తాడు? కష్టం. సో ఆయన జ్ఞానం అనేటువంటిది మాయ ద్వారా అపహరించబడింది. అలాంటి వ్యక్తి మూడో కేటగిరీ. అలాగే ఆసురీ ప్రవృత్తి ఉన్న వాళ్ళు, నాస్తిక స్వభావం ఉన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా భగవంతుని పొందజాలరనమాట. సో ఈ నలుగురు మనకి ఎవరు భగవంతుని చేరుకోలేరు. తర్వాత ఆ, ఇంకో నలుగురు ఉన్నారు. వాళ్ళు భగవంతుని చేరుకుంటారు. ఏ నలుగురు వాళ్ళు అంటే కృష్ణ చెప్తాడు. నాతో పాటు అందరూ చెప్పండి. చతుర్విధా భజంతే మాం చతుర్విధా చతుర్విధ భజంతే మాం జనా విధావన్ జనా సుకృతినోర్జున జనా జనా సుకృతనో సుకృతినో అర్జున. అర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి ఆర్తో జిజ్ఞాసురర్థార్థి. జ్ఞాని చ భరతర్షభ. జ్ఞాని చ జ్ఞాని జ్ఞానీ చ చ భరతర్షభ. జిజ్ఞాస. ఓకే. సో ఎక్కడెక్కడైతే ముఖ్యమైనటువంటి శ్లోకాలు ఉన్నాయో నేను మీ అందరితో చెప్పించడానికి ప్రయత్నం చేస్తున్నా అండి. దానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది, ఒక అద్భుతమైనటువంటి కారణం ఉంది అనమాట. ఎందుకు అంటే శ్రీపాద శంకరాచార్యుల వారు ఒక గొప్ప విషయం చెప్పారనమాట. ఏమని చెప్పారంటే భగవద్గీత కించితదీత గంగాజల గంగాజల లవ కణికాపీత సహృద ప్రియేణ మురారి తస్య యమేనన చర్చ అని చెప్పారనమాట. ఒకవేళ ఎవరైనా మనుష్యుడు గనుక కొద్దిగా, కొంచెం ఒక లైన్ భగవద్గీత నేర్చుకున్న, గంగాజలాన్ని కొద్దిగా సేవనం చేసిన, ఎప్పుడైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆ మురారిని సేవించిన వాళ్ళకి యమునితోటి చర్చ ఉండదంట. అంటే యమునితోటి చర్చ అంటే ఇంకా జీవుడు శరీరంలో నుండి వదిలిపెట్టే సమయంలో ఏం జరుగుతుందంటే ఈ శరీరం నాది 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 అని గొప్ప చాలా దుఃఖం పొందుతుంటాడనమాట. అప్పుడు యముడు ఏం చేస్తాడంటే తన యమపాశాలేసి గట్టిగా లాగుతాడనమాట. చాలా కష్టంతోని. ఇది ఎట్లా ఉంటదంటే సడన్ గా ఇప్పుడు మీది మీది ఆస్తి మీది 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 అని అనుకున్న ఒక మంచి బిల్డింగ్ ని హైదరాబాద్ వచ్చి కూలగొట్టారు అనుకోండి, అక్కడ వ్యక్తి పరిస్థితి ఎట్లా ఉంటది?
హరే కృష్ణ. నాది నాది అని పట్టుకుంటాడు. సో ఈ ఆస్తి నాది 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 అని చాలా కాలం నుండి అక్కడ ఉండి ఉండి కొన్ని రోజులు అయిన తర్వాత ఏమైపోయిందంటే అది ఇది హైడ్రా మన ఇది ఎఫ్టిఎల్ మన నాలాలో లేదంటే చెరువు ఉన్నటువంటి స్థలం పూర్వం ఇంతకుముందు చెరువు ఉన్నటువంటి స్థలంలో కట్టారు ఆ, అని తెలుసుకొని హైదరాబాద్ వచ్చేసి నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నారు అనుకోండి. ఎంత దుఃఖం అనిపిస్తుంది. అరే ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నాం, దీని మీద ఈఎంఐలు కట్టుకున్నాము, అప్పులు చేసినాము, దీంతో అనుబంధం పెట్టుకున్నాము అని నెత్తి నోరు బాదుకుంటాం మనం. అదే విధంగా జీవుడు కూడా ఈ శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు ఆ, అంత తొందరగా వదిలిపెట్టడం. అరే దీనికి ఎన్ని ఫేర్ అండ్ లవ్లీలు రాసినా, దీనికి ఎంత కొబ్బరి నూనె పెట్టి మర్దన చేయించినా, ఆ, ఎన్ని చోట్లల్లో తిప్పినా దీంతో ఎంత సుఖపడ్డా ఇప్పుడు దీన్ని వదిలిపెట్టాలా అని అసలు రాడేడు, బయటకు వెళ్ళలేడు అనమాట. సో ఆ చర్చ, ఆ బాధ అనేటువంటిది ఉండదు. సునాయాసంగా భగవంతునికి దగ్గరికి వెళ్ళిపోతాడనమాట, భగవంతుని చేరుకుంటాడనమాట. సో అందుకు భగవద్గీత యొక్క శ్లోకాల యొక్క ప్రాముఖ్యత అదనమాట. కొద్దిగా మనం నేర్చుకున్నా కూడా, కొద్దిగా ఆ పదాలు మనం పారాయణ చేసి ఏ ఒక్క పదం గుర్తున్నా కూడా మన జీవితం తరించిపోతుంది. ఇంకా కొన్ని శ్లోకాలే గుర్తున్నాయి అనుకోండి, ఇంకా అది చాలా అద్భుతం. ఓకే. సో ఇప్పుడు 4 రకాలైనటువంటి వ్యక్తులు ఎవరు భగవంతుని చేరుకుంటారా అంటే, ఓ భరత వంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు, అర్థార్థి, జిజ్ఞాసువు, పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు అనేది 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేయని ఆరంభింతురు. ఎవరెవరంటే ఆర్తుడు అంటే తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నవాడు. ఇంకా ఎలాంటి కష్టాలంటే తన వల్ల కావట్లేదు ఆ కష్టాల నుండి బయటపడటం. అది ఆరోగ్య సమస్య కావచ్చు, ఇంకే సమస్య కావచ్చు, ఏదో ఒకటి కుటుంబ సంబంధాలకు సంబంధించినటువంటి సమస్య కావచ్చు. అలాంటి ఆర్తుడు ఇంకా ఎవ్వరూ లేరు సహాయం చేయడానికి. స్వామి నువ్వే దిక్కని పోయి గుళ్ళో ప్రదక్షిణలు చేస్తుంటాడు. తర్వాత అర్థార్థి, ఎవరైతే ధనం లేక దరిద్రాన్ని అనుభవిస్తూ ఉంటారో, ఈ తీవ్రమైనటువంటి అప్పుల బాధలు ఉన్నాయి, లేదంటే తినడానికి కూడా తిండి కొనుక్కునే డబ్బులు లేవు, ఏ బట్టలు మంచి బట్టలు వేసుకోవడానికి కూడా ఆ ఆ, డబ్బులు లేవు కొనుక్కోవడానికి, మంచి బట్టలు కొనుక్కోవడానికి. ఇక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు బాధలలో ఉన్నాడు. అప్పుడు కూడా భగవంతుని దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే దిక్కు అయ్యా, కొద్దిగా కటాక్షించండి, మీరు కటాక్షిస్తే మీ సతీమణి నన్ను అనుగ్రహిస్తుంది అని చెప్పేసి భగవంతుని చేరుకుంటాడు. ఈ ఇద్దరి కంటే గొప్పవాడు నెక్స్ట్ వాడు అనమాట. ఆయన ఎవరంటే జిజ్ఞాసు. జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అసలు ఏంటి, ఈ మానవ జన్మ ఎందుకు వచ్చింది, భగవంతునికి నాకు సంబంధం ఏంటి, అసలు నేను ఎందుకు జీవించాలి, నా జీవితాన్ని ఎందుకు ఆ, మన భగవంతుడు నాకు ఎందుకు ఈ జన్మనిచ్చాడు, ఆ, ఈ అసలు ఈ సృష్టి ఎలా నడుస్తుంది, ఇత్యాది విషయాలు, జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్ని తెలుసుకోవాలనేటటువంటి కుతూహలం ఎవరైతే ఉందో ఆయనని జిజ్ఞాసు అంటారన్నమాట. ఇప్పుడు మీరంతా కూడా జిజ్ఞాసులుగా ఉన్నారు, తెలుసుకుంటున్నారు భగవంతుని గురించి. ఈ జిజ్ఞాసు తర్వాత ఆయన కంటే కూడా ఇంకా ఉత్తమమైనటువంటి వ్యక్తి ఎవరు అంటే పరతత్వ జ్ఞానమును అన్వేషించువాడు. సో ఇంకా తెలుసుకున్నాడు తర్వాత ఇంకా భగవద్ జ్ఞానాన్ని, ఆ ఆ భగవద్ జ్ఞానంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఆ జ్ఞానం గురించి అన్వేషణ మొదలు పెట్టేవారు. ఈ 4 రకాలైనటువంటి వారు భగవంతుని చేరుతారు. వీళ్ళకంటే కూడా ఇంకొక అతీతమైనటువంటి వ్యక్తి ఉన్నాడనమాట. ఇప్పుడు ఇప్పుడు ఆర్తుడు ఉన్నాడు అనుకోండి. ఆ, చాలా కష్టాల్లో ఉన్నాడు. ఆ, ఆయన ఏవో వ్రతాలు నోములు ఏవో ఏవో చేస్తుంటాడు. అంత తొందరగా భగవంతుడి దగ్గరికి ఆ, ఏదో తాత్కాలికమైనటువంటి వ్రతాలు నోములు ఏవేవో చేస్తుంటాడు. కానీ నేను ఆత్మని, భగవంతునితో సంబంధం పెట్టుకోవాలి, ఆ ఆలోచన ఉండదు. భగవద్ ఆరాధన ఉంటుంది, కానీ నేను ఈ కష్టం నుండి బయటపడాలనే భావనతోటే ఆరాధన చేస్తాడు. అర్థార్థి ఉన్నాడు అనుకోండి,
ప్రస్తుతానికి నాకున్న ఆర్థిక సమస్యలు తీరితే చాలు. దానికి నేను ఏం చేయాలి? గుడికెళ్ళి చెరుకు రసంతో అభిషేకం చేయాలా? పాలతో అభిషేకం చేయాలా? పెరుగుతో అభిషేకం చేయాలి అని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప, అసలు నాకు ఈ ఆర్థిక ఇబ్బంది నాకు ఎందుకు వచ్చింది? నేను ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకోవడానికి కారణం ఏంటి? నేను చేసినటువంటి చెడు కర్మలేంటి? నేను తీసుకున్నటువంటి చెడు నిర్ణయాలు ఏంటి? అసలు మనుష్యుడు కష్టాల్లో ఎందుకు పడుతున్నాడంటే తన నిర్ణయాల వల్లనే. సరైనటువంటి పరిపక్వత లేని నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనుష్యుడు ప్రమాదాల్లో పడిపోతున్నాడు. అవునా కాదా? అవును స్వామి. సో మన నిర్ణయాలు సరిగా లేకపోవడం వల్లనే మనము కష్టాల పాలవుతూ ఉన్నామన్నమాట. ఓకే. సో మరి కష్టాల పాలవడానికి నేను ఆ, నా యొక్క నిర్ణయాలు, నా బుద్ధి సరిగా లేకపోవడం వల్ల, నాకు అంత పరిపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను అని ఎంతమంది తెలుసుకుంటారు? కష్టం వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉండి తొందరగా బయటపడాలంటే ఏం చేయాలి? ఇది ఎట్లా ఉంటుందంటే, ఒక రోగికి ఆ, ఏదో రోగం వచ్చిందనుకోండి. ఆ, ఆ, ఉదాహరణకి ఓ కింద పడ్డాడు. ఆ, కాలు కొద్దిగా ఆ, మన నొప్పిలేస్తుంది. నొప్పిలేస్తుంది. ఆ నొప్పి తగ్గడానికి వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకుంటే కూడా నొప్పి తగ్గుతుంది. అలా కాకుండా అసలు ఆ పెయిన్ కిల్లర్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ కాలు నొప్పిలేస్తుంది. మళ్ళీ పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాడు. సో ఎప్పుడెప్పుడు నొప్పిలేస్తుందో అప్పుడప్పుడు పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాడు తప్ప, హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేసుకుని అసలు ఫ్రాక్చర్ అయిందా లేకపోతే ఏమైనా బెనికిందా ఇది మాత్రం చేయట్లేదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరైతే పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాడో అతనికి ఉత్తమమైనటువంటి జ్ఞానం ఉందా లేకపోతే అధమమైనటువంటి జ్ఞానం ఉందా? అర్థమైంది. ఇప్పుడు ఎంత డేంజర్! ప్రతిసారి పెయిన్ కిల్లర్ వేసుకోవడం, కిడ్నీలు కూడా పాడైపోతాయి పెయిన్ కిల్లర్స్ వల్ల. అది ఏదో ఇంకా తప్పదు, ఇంకా వేరే నొప్పి తీవ్రంగా ఉంది భరించలేకపోతున్నాడంటే వేసుకుంటే పర్వాలేదు, అంతే తప్ప ప్రతిసారి అదే పని పెట్టుకున్నాడు అనుకో దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అదే విధంగా మనుష్య జీవితంలో కూడా మనకు ప్రతిసారి కష్టం వచ్చినప్పుడల్లా ఏదో వ్రతమో నోమో చెయ్య అది చేయడం తప్పు కాదు. ప్రతిసారి అదే తాత్కాలికంగా బయటపడడానికి మనం ప్రయత్నం చేశాం కానీ దీర్ఘకాలిక ప్రయోజనం గురించి ఆలోచించు. అసలు ఎందుకు వస్తున్నాయి ఈ కష్టాలు, ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు, ఎందువల్ల వస్తున్నాయి అనే ఆలోచన లేకుండా తాత్కాలిక ప్రయోజనం గురించే పరితపిస్తున్నాడు అనుకోండి, విలువైనటువంటి సమయం వృధా అయిపోతుంది అనమాట. ఒక గొప్ప జ్ఞానికి అలాగే ఒక నార్మల్ సామాన్యమైన వ్యక్తికి ఇద్దరికీ కూడా 24 గంటల సమయమే ఉంటుంది. ఆయన గొప్ప జ్ఞాని ఎలా అవుతున్నాడు, ఈయన సామాన్య వ్యక్తిగానే ఎలా మిగిలిపోతున్నాడంటే, జ్ఞానికి తనకున్నటువంటి సమయాన్ని ఆ 24 గంటల్ని చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. సామాన్యమైనటువంటి వ్యక్తిని అస్తవ్యస్తంగా ఉపయోగించుకుంటున్నాడు. ఏది ఇంద్రియానికి నచ్చితే ఆ పని గురించే సమయాన్ని వెచ్చిస్తున్నాడు అనమాట. ఎలా ఉంటుందంటే హాయిగా సమయం ఉంది, చదువుకోవాలి, ఆ ఆ, జ్ఞాన సంబంధమైన విషయాలు లేదంటే నేను జీవితంలో ముందుకెళ్ళడానికి కావలసిన విషయాలు తెలుసుకోవాలని ఉండదు. టైం దొరికింది కాబట్టి ఫోన్ పట్టుకొని ఫోన్లో షార్ట్స్ రీల్స్ ఇవన్నీ చూస్తుంటాడు అనమాట. దానివల్ల సమయం వృధా అయిపోతుంది, దానివల్ల ఏం రాదు. సో అలాగా ఆ కష్టం వచ్చిన ప్రతిసారి తాత్కాలికంగా బయటపడడం కంటే దీర్ఘకాలికంగా మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలన్నమాట. సో అలాగే ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో భగవంతుడు ఏమని చెప్తున్నాడంటే, బహునాం జన్మనాం అంత్యే, నాతో పాటు అందరూ చెప్పండి, బహునాం అంటే జన్మనాం అంతే జన్మనామంతే జ్ఞానవాన్ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే జ్ఞానం మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి వాసుదేవ సర్వమితి వాసుదేవ వసుదేవ సర్వమితి సమహత్మా సుదుర్లభః. దుర్లభ జ్ఞానవం జ్ఞానవంతుడైన వాడు పెక్కు జనన మరణముల పిదప నన్ను సర్వ కారణములకు కారణమునిగా
మరియు సమస్తమగును తెలుసుకొను నన్ను శరణుజొచ్చును అట్టి మహాత్ముడు మిక్కిలి అరుదు. మనుష్యుడు ఎన్నో ఎన్నో జన్మలెత్తి పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి ఎన్నో ఎన్నో జన్మలెత్తిన తర్వాత మాత్రమే వాసుదేవ సర్వమితి అనేటటువంటి నమ్మకానికి చేరుకుంటాడంట. అలాంటి వ్యక్తులు చాలా అరుదైనటువంటి వారు. ఎందుకు వాసుదేవ సర్వమితి అంటే ఇప్పుడు భగవంతుడు కృష్ణనే చెప్పారు కదా, సమస్తము వ్యాపించి నేనే ఉన్నాను, నా అంతటా నా శక్తులే ఉన్నాయి. ఎవరైతే స్వార్థపడు ఉంటాడో ఈ విషయాన్ని అంగీకరించాడు, నాస్తికుడు అంగీకరించాడు. ఎంతో కొంత భగవంతుని మీద నమ్మకం ఉన్నవాడు మాత్రం మెల్లమెల్లగా అంగీకరించడానికి పూనుకుంటాడు. అలా పూనుకున్నటువంటి వ్యక్తి చాలా అరుదైనటువంటి, నా దృష్టిలో మీరంతా కూడా ఆ కిందికే వస్తారు. సో మనుష్యుడికి ఆ, మనుష్య జీవితం ఎత్తిన తర్వాత రెండు మూడు ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఒకటి, ఈ జీవితంలో ఇప్పుడే ప్రస్తుతము చాలా భోగభాగ్యాలు అనుభవించడానికి ఆ అనుభవించడానికి కావలసినటువంటి ఆరాధనలు, ఉం? లేదంటే ఈ జీవితం అవకాశములని ఇంకా ఆ, ఈ జీవితమే ఇంకా చివరి జీవితంగా చేసుకొని ఆ చేసేటటువంటి ఆరాధన. రెండు అవకాశాలు ఉంటాయండి. ఒకటి, ఇక్కడే ఆ, చక్కటి భోగభాగ్యాలు అనుభవిస్తూ మళ్ళీ జన్మెత్తి మళ్ళీ భోగభాగ్యాలు అనుభవిస్తూ ఉండడము, ఆ విధమైనటువంటి విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. లేదంటే ఇంకా మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేటువంటి చాలా 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 చిక్కు కష్టంతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడితో ఆపేద్దాము. మళ్ళీ పుట్టడం అనేటువంటిది ఇంకా శాశ్వత భగవత్ సాన్నిధ్యానికి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో చేసేటటువంటి ఆరాధన. రెండు ఉంటాయన్నమాట. అయితే మనకి సనాతన ధర్మంలో వివిధమైనటువంటి వ్రతాలు, నమ్మకాలు, సెంటిమెంట్స్, ఆ, దేవ దేవతారాధనలు ఉంటాయి. అన్నీ కూడా సరి అయినవే మన సనాతన ధర్మంలో. మన ఆర్ష ధర్మం అందరినీ కూడా ఆదరిస్తుంది అనమాట. ఓకే. సో ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నాడో ఆ స్థాయికి అనుగుణమైనటువంటి ఆరాధన ఉంటుంది. మనందరికీ కూడా తెలుసు, మనకి గ్రామ దేవత, కుల దేవత, ఇంటి దేవత, మన వంశం ఆ, దేవత, గోత్ర దేవత, లేదంటే ఇష్ట దేవత, ఇట్లా ఎంతో మంది దేవతల్ని మనం ఆరాధిస్తూ ఉంటాం. అది తప్పు కాదు. కానీ కానీ మనం ఆ ఆరాధనలు మనం ఎక్కడికి తీసుకెళ్ళాలి అనేటటువంటి విషయం తెలుసుకోకుండా ఆరాధించడం అనేటువంటిది ఏదైతే ఉందో, దానివల్ల ఏమైపోతుందంటే మన విలువైనటువంటి సమయము అసలైన విషయం తెలుసుకోకుండా వృధా జరిగిపోతుంది అనమాట. సో తర్వాత వచ్చేటటువంటి విషయం ఏదైతే ఉందో, వివిధ దేవతారాధన ఏదైతే ఉందో ఆ విషయానికి సంబంధించింది అనమాట. ఓకే. సో భగవంతుడు ఏం చెప్తారంటే, కామై స్థైస్థైర్హృతజ్ఞాన ప్రపద్యంత్యేన్య దేవత తం తం నియమామస్తయ ప్రకృతి నియతస్వయా అంటాడనమాట. భౌతిక వాంఛలచే జ్ఞానం అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు చొచ్చి తమ స్వభావ గుణములు అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములు అనుసరింతురు అని చెప్తున్నాడు అనమాట. దీనికి ఎలా ఉంటుందంటే, ఒకసారి ఏం జరిగిందంటే ఒక రాజ్యంలో రాజుగారి పుట్టినరోజు అంటండి. పుట్టినరోజు అప్పుడు రాజుగారు ఏం చేశారంటే, ఈరోజు నా పుట్టినరోజు కాబట్టి ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఒక మంచి అవకాశం ఇస్తున్నాను. ఏంటి అంటే, మీకు ఏం కావాలో అది కోరుకోండి, ఇచ్చేస్తా అని చెప్పేసి రాజుగారు ప్రకటించారంట. ప్రకటించగానే అప్పుడు ఆ, ప్రజలందరూ కూడా క్యూ కట్టి, మాకు బట్టలు కావాలి, మాకు బంగారం కావాలి, మాకు బంగారు నాణాలు కావాలి, మాకు ఇంకోటి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏదో ఒకటి అడుగుతున్నారు. అందరికీ వాళ్ళు ఏది అడిగిరో వాళ్ళకి రాజుగారు ఏమని చెప్పగానే మంత్రులంతా ఇచ్చేస్తున్నారు. ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. ఒక వ్యక్తి వచ్చాడనమాట. ఆయన ఏం చేశారంటే, మంత్రి గారి దగ్గరికి వచ్చి, ఆ చెప్పిన ఆయన నీకేం కావాలి అంటే, నాకేం వద్దండి, ఆ నాకు రాజుగారితో స్నేహం కావాలి అని అడిగిండంట. అడిగితే, ఇదేదో విచిత్రంగా అడుగుతున్నాడు. ఆ, అది కాదు బాబు, నీకేం కావాలో చెప్పి తీసుకెళ్ళిపోంటే, లేదు లేదు నాకు ఏం వద్దండి, నాకు రాజుగారితో స్నేహం కావాలి అంటాడంట. అనగానే సో ఈ వ్యక్తిని రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. తీసుకెళ్ళి, రాజా రాజా, మీరు చెప్పినట్టే అందరికీ అన్ని ఇస్తున్నాం కానీ ఈ వ్యక్తి మాత్రం ఏది అడగట్లేదు, మీతోటి స్నేహం కావాలని అడుగుతున్నాడు అంటారనమాట. అనగానే రాజుగారికి ఆశ్చర్యం ఇస్తాం.
ఓకే. ఓ మేబీ నాతో ఫ్రెండ్షిప్ అయిన తర్వాత ఇంకా ఆ, తర్వాత మెల్లగా అని కావాల్సినవి అన్నీ నా ద్వారా తీర్చుకుంటాడేమో అనుకొని, సో అదా నీ ప్లాన్ అని అంటే, ఆయన అంటే లేదు రాజా, నాకు మీ ఏం అవసరం లేదు, మీరు నాతోటి స్నేహం చేయండి, నేను మీ మిత్రుడిగా ప్రకటించండి అని చెప్తాడంట. చెప్పగానే రాజుగారు ఏం చేస్తాడు, సరేనయ్యా నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది, సరదా ఎందుకు తీర్చొద్దని అందరికీ రాజుగారు చాటింపేస్తాడనమాట. ఏంటి అంటే, "ఇగో ఈయన, ఈ వ్యక్తి నా స్నేహితుడు, ఈ రోజు నుంచి నా స్నేహితుడు ఇతను" అని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత రాజుగారు మంత్రితో అంటాడు అనమాట, చూడు ఇప్పుడు ఈయన నేను స్నేహితుడు అని చెప్పిన కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత పెద్ద లిస్ట్ పంపిస్తాడు ఆయనకి ఏం కావాలో, చూడు అని అంటాడు అనమాట. అనగానే ఇంకా ఆ వ్యక్తి రాజుగారి కృతజ్ఞతలు చెప్పి కొద్దిసేపు రాజుగారితో మాట్లాడి, ఎలా ఉన్నారు, తిన్నారా, పడుకున్నారా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, ఆ, ఆ, రాజుగారి బాగోగులు, రాణిగారి బాగోగులు అన్నీ కనుక్కొని ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ, రాజు ఏమనుకుంటాడు, కొన్ని రోజులు అయిన తర్వాత లిస్ట్ పంపిస్తాడు అనుకుంటాడు, కానీ ఆయన దగ్గర నుంచి ఏం సమాచారం రాదు. కొన్ని రోజుల తర్వాత ఒక ఉత్తరం వస్తుందన్నమాట. ఉత్తరం వచ్చిన తర్వాత అప్పుడు రాజు అంటాడు అనమాట, చూడండి చూడండి ఇప్పుడు లిస్ట్ పంపించండి, ఏం కావాలో మీరు అవ్వండి, నేను చెప్తూ ఒక్కొక్కటి చెప్తుంటే ప్యాక్ చేసి పంపించేసేయండి, ఫ్రెండ్షిప్ లేదు ఏం లేదని చెప్పేసి రాజా అంటాడు అనమాట. అనగానే మంత్రుల ఉత్తరం తీసి చదువుతారు అనమాట. దాంట్లో ఏముంటుందంటే, రాజా మీరు మా ఇంటికి భోజనానికి రావాలి అని రాసి ఉంటుంది అనమాట. రాజు ఆశ్చర్యపోతాడు, మరి ఇంతవరకు నన్ను ఎవ్వరు భోజనానికి పిలవలేదురా ఈ ప్రజలు ఎవరు కూడా, ఆ, ఈ నా దగ్గర నుంచి ఏం కావాలో అది లాక్కున్నారు, పిండుకున్నారు, కానీ నన్ను ఇంటికి ఎవరు ఆతిథ్యానికి పిలవలేదు. వీడెవడో ఉన్నాడు, మంచోడు ఉన్నాడు, నిజంగానే మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు, సో ఖచ్చితంగా వాడి ఇంటికి భోజనానికి వెళ్ళాల్సిందే, ఇంత మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి ఇంటికి ఖచ్చితంగా భోజనానికి వెళ్ళాల్సిందే అని చెప్పేసి రిప్లై పంపియండి, నేను వాళ్ళ ఇంటికి భోజనానికి వస్తున్నాను, నేను నిర్ణయం తీసుకున్నాను అంతే, నా నిర్ణయం మార్చుకోండి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే అప్పుడు మంత్రులు అంటారనమాట, రాజా రాజా మీరు తొందరపడి అనేసిరు వాళ్ళ ఇంటికి అతని ఇంటికి భోజనానికి వెళ్తా అని, కానీ అతని ఇంటికి వెళ్ళడం చాలా కష్టం రాజా అంటే. ఎందుకు కష్టం, ఇంత పెద్ద రాజు నేను, ఎక్కడికైనా వెళ్ళడానికి నా దగ్గర మంది మార్బలం మంచి గుర్రాలు రథాలు ఉన్నాయి, ఆ, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, మన నిమిషానికి ఆ మన గంటకి 200 300 కిలోమీటర్లు పరిగెత్తే గుర్రాలు ఉన్నాయి, నేను ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళగలను అని రాజు అంటాడు అనమాట. రాజా మీ దగ్గర ఉన్న రథాలతో వాళ్ళ ఇంటికి వెళ్ళలేరు, ఎందుకంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో ఊరవతల మారుమూల ఆ, మన ప్లేస్ లో ఉంది వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే చిన్న చిన్న సందులు వెళ్ళి ఆ, నుండి గుండా వెళ్ళాలి, అక్కడ నుండి మీరు రథాలు కాదు కదా, మనం గుంపులుగా కూడా వెళ్ళలేము, అంత చిన్న సందులు ఉంటాయి వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అంటాడు అనమాట. అనగానే ఓహో అట్లనా, అయితే ఒక పని చేయండి, మీరు అంతా అక్కడికి మంచి మా రథాలు పట్టే విధంగా మంచి రోడ్ వేయండి వాళ్ళ ఇంటికి అంటాడు అనమాట. సరే సరే రాజా, రోడ్లు వేసిన తర్వాత కూడా మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే మీ స్థాయికి తగ్గట్టు ఉండదు వాడి ఇల్లు, చిన్న పూరి గుడిసె వాడిది, మీరు అక్కడికి వెళ్ళి ఏముంటారు, ఏం తింటారు అంటే, ఓ అట్లనా, సో వాడికి మంచి ఇల్లు కట్టియండి అంటాడు అనమాట. అన్న తర్వాత సరే రాజా మీరు ఇల్లు కట్టించినా కూడా వాడు ఉండేది ఒక్కడే, వాడికి మ, పిల్ల లేదు, పెళ్ళాం లేదు, ఎవ్వరు లేదు, ఏకాకి వాడు, వాడేం వండి పెడతాడు మీకంటే, ఓ వాడికి ఎవరు లేరా, కాబట్టి వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయండి అంటాడు అనమాట. ఇలాగ ఒక్కొక్కటి ఆ అతడు అడగకుండానే అన్నీ తీరిపోతాయి అన్నమాట. సో తెలివైనటువంటి వాడు కూడా, జ్ఞాని కూడా ఏం చేస్తాడంటే, స్వామి నాకేం అవసరం లేదు, మీ యొక్క పాదాల యందు భక్తి మాత్రమే కావాలి అని కోరుకుంటాడనమాట. మనకి ఒక తెలివైనటువంటి గొప్ప చక్రవర్తి ఉన్నాడు అనమాట. ఆయన పేరు ఏం పేరంటే కులశేఖర ఆళ్వార్. ఆయన ఏమని కోరుకున్నాడంటే, నా ఆస్థా ధర్మే నవసునీచయో నైవ కామోపభోగా యద్భావ్యం తద్భవతు భగవాన్ పూర్వకర్మానురూపం ఏతత్ ప్రార్థ్య మమ బహుమత జన్మ జన్మాంతరేపి త్వాత్పాదా త్వాచరణారవింద యుగగత నిశ్చల భక్తిరస్తు అని కోరుకున్నాడు అనమాట. ఆయన ఏమంటే, ఓ కృష్ణ, గోవింద, నాకు నేను పెద్ద ధర్మతత్పరుడుగా అవతరించాలనేటటువంటి ఆశ లేదు, లేదు నాకు పెద్ద పెద్ద భవనాలు కావాలని, భోగభాగ్యాలు కావాలని, లేదంటే సుందరిమణులతోటి వివాహం జరగాలని కోరిక నాకు లేదు. ఎందుకంటే నా కర్మానుసారంగా అవి ఎలాగ రావాలో అలాగ వస్తూనే ఉంటాయి, ఎలాగ పోవాలో అలాగా పోతూనే ఉంటాయి, దాని గురించి నేనెందుకు బాధపడడం,
కానీ నేను మిమ్మల్ని ఏం కోరుకుంటున్నా అంటే మీ రెండు పాదముల యందు నిశ్చల భక్తి ఇవ్వమని కోరుకుంటున్నాను అని చెప్తారనమాట. ఒక ఈయన కులశేఖర ఆళ్వార్ ఎవరంటే ఈయన ఒక గొప్ప చక్రవర్తి. ఈయన శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఈయన ముకుందమాల అనే స్తోత్రాన్ని, ముకుందమాల అని కొన్ని పద్యాలు రాశారనమాట. చాలా ఫేమస్ పద్యాలు. చాలా గొప్ప భక్తుడు అనమాట. ఈయన చక్రవర్తి, అలాగే గొప్ప భక్తుడు కూడా. సో అలాగా జ్ఞానం ఉన్న వాళ్ళు ఏవేవో కోరుకోరు, భగవంతుని పాదముల యందు భక్తి మాత్రమే కోరుకుంటారు. అలాగే మన సనాతన ధర్మంలో మనుష్యుడు ఈ భౌతిక ప్రపంచంలో సుఖంగా ఉండడానికి ఎన్నో విధాలైనటువంటి వ్రతాలు, నోములు, ఆరాధనలు ఉన్నాయి. వాటన్నిటి మనం గౌరవించాలి. కానీ వాటి యొక్క సారం ఏమై ఉండాలి అంటే, నాకు ఆ భగవంతుడి పాదముల యందు భక్తి కుదురుకోవాలి అనేటటువంటి ఏ, గొప్ప దృఢ సంకల్పం ఉండాలి. మనకి శ్రీపాద శంకరాచార్యుల వారు కూడా ఏమని చెప్తారంటే, ఆకాశాత్ పతితం తోయం యథా సాగరం ప్రతిగచ్చతి సర్వదేవ నమస్కృతాః కేశవం ప్రతిగచ్చతి అని చెప్తారనమాట. దాని అర్థం ఏంటి అంటే, ఆకాశం నుండి జాలువారినటువంటి ప్రతి ఒక్క వర్షపు చినుకు యొక్క గమ్యము సముద్రమై ఉంటుంది. ఆకాశంలో వర్షం పడ్డదనుకోండి, అది నదులలో పడుతుంది. నదులన్నీ కూడా వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? సముద్రంలో సముద్రంలో కలుస్తాయి. ఇప్పుడు ఆకాశం నుండి పడినటువంటి వర్షపు చినుకు యొక్క గమ్యం ఏమైంది? సముద్రం. సముద్రమైంది. అలాగే మనం చేసేటటువంటి ప్రతి దేవతారాధన ఆ కేశవుణ్ణి చేరుకోవడానికి, ఆ కేశవునితో సంబంధాన్ని దృఢతరం చేసుకోవడానికి ఉపయోగపడాలి అని శ్రీపాద శంకరాచార్య వారు చెప్పారనమాట. ఎందుకు అంటే ముక్తిం దదాతి ఇది ముకుందః. మీరు ఏ విధంగా సంబంధం పెట్టుకున్నా ముక్తినిచ్చేటటువంటి భగవంతుడు ముకుందుడు అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, భగవంతుడు ఏం వ్యతిరేకి కాదు. మీరు ఇతర ఆరాధనలు చేయడానికి ఆయన ఏం వ్యతిరేకి కాదు. యో యో యాం యాం తానుం భక్తాం శ్రద్ధా యాచితం చితే తస్య తస్య చలం శ్రద్ధాం తామేమ విదధామ్యహం అంటాడనమాట. ఈ మనుష్యులు ఏ ఏ ఆరాధన చేసినా, ఏ ఏ దేవతారాధన చేసినా, ఏ ఏ నమ్మకంతో ఉన్నా కూడా వాళ్ళందరికీ శ్రద్ధనిచ్చేది నేనే అని చెప్తాడనమాట భగవంతుడు. ఆయన యజమాని. ఆయనని గౌరవించకపోయినా, ఆయనని ఆరాధించకపోయినా, మీరు ఏ ఆరాధన చేసినా కూడా వాళ్ళకి శ్రద్ధనిచ్చేది నేనే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు అనమాట. ఎందుకు అంటే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనస్ఫూర్తిగా ప్రేమగా నన్ను చేరుకోవాలి. అంతే తప్ప ఏదో డిమాండ్ చేసి వాళ్ళని ఆ, మన శిక్షిస్తాను, క్రూరంగా హింసిస్తాను అని భయపెట్టి నాకు నా దగ్గరికి చేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం భగవంతుడి, కృష్ణుడిది కాదనమాట. నా గురించి తెలుసుకున్న తర్వాత నీకు నా మీద అభిమానం, ప్రేమ పుడితే నా దగ్గరికి రా. లేకపోయినా పర్వాలేదు, నేను హింసించను, నేను ఇబ్బంది పెట్టాను. నువ్వు ఏం చేసినా దానికి నేను నీకు సహకరిస్తాను. సంఘ విద్రోహ చర్యలు మాత్రం చేయకు. ఓకే, అది కేవలం సనాతన ధర్మంలోనే ఇంత మన అద్భుతమైనటువంటి బ్రాడ్గా అవకాశం ఉంటుందన్నమాట. మన సనాతన ధర్మంలో ఎప్పుడైనా కూడా ఇది ఇది ఖచ్చితంగా ఇది చేస్తావా లేకపోతే సస్తావా అనేటువంటిది ఉండదు. ఇది చేస్తేనే నీకు స్వర్గం లేదంటే నరకం అనేటువంటి రూల్, స్ట్రిక్ట్ రూల్ ఏమి ఉండదు. చెయ్యు. నీకున్నటువంటి సమయాన్ని దీర్ఘకాలిక ప్రయోజనం గురించి ఆ, వెచ్చించు, ఉపయోగించు. తాత్కాలికమైనటువంటి ప్రయోజనాల గురించి, తాత్కాలికంగా సమస్యల నుండి బయటపడడానికి కాకుండా దీర్ఘకాలికంగా పుట్టడం, చావడం, మళ్ళీ పునరపి జననం, పునరపి మననం, పునరపి జననం, పునరపి మరణం, ఇది జరుగుతూ ఈ చక్రం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయి. ఎన్నిసార్లని పుడుతూ చస్తూ మళ్ళీ ఇంకో తల్లి గర్భం, పునరపి జనని జఠరేషేనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహిమురారే అని శ్రీపాద శంకరాచార్య వారు చెప్పారన్నమాట. మళ్ళీ పుడుతూ చస్తూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ చస్తూ, మళ్ళీ పుడుతూ, మళ్ళీ చస్తూ, ఎన్నిసార్లు ఇలాగా. దానివల్ల చాలా కష్టపడుతున్నావు నువ్వు, అర్థం చేసుకోవట్లేదు నీకు.
నీకు తెలియట్లేదు ఇది ఎంత ఇబ్బందికరమైందో అని చెప్పేసి. కాబట్టి కృపయా పారే పాహి మురారే, భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి సుక్రీన్కరణే. అందుకే ఓ జీవుడా గోవిందుని భజించు 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 భజిస్తూ ఉండు. నీకు ఈ కామ్యమైనటువంటి కర్మలు ఇవి నీకు ఉపయోగపడవు, ఆ గోవిందుని భజించు అని చెప్పి శంకరాచార్యుల వారు చెప్తారనమాట. ఓకే. సో అలాగా మనం కూడా దీర్ఘకాలమైనటువంటి ప్రయోజనం గురించి మనం ప్రయత్నించాలన్నమాట. ఓకే. తర్వాత కృష్ణ ఏమంటారంటే, ఏషాం త్వాంతగతం పాపం జనానాం పుణ్యకర్మనాం తే ద్వంద్వమోహ వినిర్ముక్త భజంతే మాం దృఢవ్రత. ఎవరికి భగవంతుణ్ణి కృష్ణుణ్ణి అర్థం చేసుకునేటటువంటి అర్హత దొరుకుతుందంట అంటే, భగవంతుని గురించి భజించే అర్హత ఎవరికి దొరుకుతుందంట అంటే, పూర్వజన్మల పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకర్మలను నొనరించుచు పాపములను పూర్తిగా నశింపజేసుకొనిన మానవులు ద్వంద్వమోహముల నుండి విడవడిన వారై నా భక్తియుక్త సేవయందు దృఢ నిశ్చయంతో నెలకొనుదురు. సో ఎవరికైనా గనక కృష్ణ భక్తి, ఆ వాసుదేవుడి మీద భక్తి కుదురుకుందనుకోండి, వాళ్ళ పుణ్యములు పరిపక్వత చెందినాయి అన్నమాట. పుణ్యములు పరిపక్వత చెందితేనే భగవంతుడి మీద భక్తి కుదురుకుంటుంది. పుణ్యం పరిపక్వత చెందనంత వరకు కూడా ఆ వాసుదేవుడి మీద పరిపూర్ణమైనటువంటి భక్తి కుదురుకోదు. ఎంతసేపు తాత్కాలిక ప్రయోజనాల గురించే ఆ గుడికి వెళ్తాడు, ప్రదక్షిణ చేస్తాడు, స్వామి ఆ ఖచ్చితంగా నాకు వ్యాపారంలో ₹1,00,00,000 లాభం రావాలి అని కోరుకుంటాడు. ఆ ₹1,00,00,000 లాభం వస్తే మీకు ₹101 సమర్పించుకుంటాను అని కోరుకుంటాడు తప్ప, ఆ, మీతోటి నాకు ఏది వచ్చినా రాకపోయినా మీతో సంబంధం మాత్రం దృఢంగా ఉండాలి స్వామి అని మాత్రం కోరుకోడు. మీరు ఈ పలానా పూజ చేయండి అయ్యా, పలానా ఇది చేయండి అయ్యా, మీకు చాలా కలిసి వస్తుంది అంటే వెంటనే నెక్స్ట్ డేనే చేసేస్తాడు. మీరు భగవద్గీత చదవండి అయ్యా, భాగవతం చదవండి అయ్యా, మీ జీవితం తరుస్తుందంటే, ఇప్పుడు ఎందుకండి అవన్నీ, సమయం చాలా ఉంది ఇంకా. నాకు కొన్ని నా జీవితంలో కొన్ని సెటిల్ అయిన తర్వాత ఫుల్ టైం డెడికేషన్ వాటికే అండి అంటాడు. ఆ ఫుల్ టైం ఎప్పుడు రాదు. మనం జీవిస్తూనే ప్రతిరోజు మీరంతా ఎంత ప్రాజ్ఞులు. ఆ? మీ రోజులో ఒక గంట సేపు ఇంత అద్భుతమైనటువంటి విషయాన్ని వినడానికి ఉపయోగించారు, ఇంతే చాలు. మన ఆచార్యులు ఏం చెప్పారు, కించిత దీత భగవద్గీత, కొద్దిగా విన్నా కొద్దిగా నేర్చుకున్నా స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. కొద్దిగా భగవద్ విషయాలు నేర్చుకున్నా, కొద్దిగా భగవద్ భక్తి చేసినా కూడా ఎంతో గొప్ప గొప్ప ప్రమాదాల నుండి బయటపడతారు. సో ఆ పూనిక రావాలంటేనంట మన పుణ్యాలు పరిపక్వత అయితే మాత్రమే ఆ పూనిక వస్తుందంట. ఆ పుణ్యాలు పరిపక్వత అవ్వనంత వరకు అతనికి భగవద్భక్తి చేయాలనే ప్రేరణ కలగదనమాట. చివరిగా ఆ భగవంతుడు ఏం చెప్తారంటే, అలాగ ఎవరి పుణ్యాలైతే పరిపక్వత చెంది నన్ను భజిస్తారో వాళ్ళకి ఒక గొప్ప సువర్ణ అవకాశం ఏంటి అంటే, నాతో పాటు అందరూ చెప్పండి, సాధిభూతాది దైవం మాం ఆదిభూత సాధిభూతాది దైవం సాది యజ్ఞం చ ఏ విదుః సాధి యజ్ఞంతు ఏ ప్రయాణకాలేపి చ మాం ప్రయాణకాలే ప్రయాణకాలే పిచమాం తే విదుర్యుక్తచేతసాః తే దేవిదుర్ముక్త సమస్త సమస్త అధిభూత ఆ, అధిదైవ మరియు అధియజ్ఞములకు అధిపతిని నేనే అని తెలుసుకున్న జ్ఞానోదయమైన జీవాత్మలు మరణ సమయంలో కూడా పూర్తిగా నా యందే స్థితమై ఉంటారు అని భగవంతుడు చెప్పి 7వ అధ్యాయాన్ని ముగిస్తారనమాట. ఎవరైతే ఇంత భగవంతుడే సమస్తం అన్నిటినీ సృష్టించేదే ఆయనే, అలాగే అందరినీ కూడా దేవాది దేవుడు ఆయనే, అలాగే అన్ని యజ్ఞములు కూడా ఈశ్వరుడు ఆయనేటటువంటి అని గొప్ప విషయాన్ని చెప్పి, అలాగే వాళ్ళు ఎవరైతే ఆ నమ్మకంతో ఉంటారో వాళ్ళు మరణ సమయంలో కూడా నన్ను చేరుకుంటారు అని చెప్తున్నారు అన్నమాట. అయితే మనుషులకి ఈ ఎందుకు భగవంతుని విషయాల మీద అంత తొందరగా
నమ్మకం కుదరదు అంటే ఎక్కడ భగవంతుని నమ్మితే మా భోగభాగ్యాలు మిస్ అవుతాయో అనేటటువంటి భయం ఉంటుందన్నమాట. ఈ అధ్యాయంలో కృష్ణుడు ఆ, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయాన్ని చెప్తాడు ఆయన. ఏమని చెప్తాడంటే మనము ఈ అధ్యాయంలో ఈ ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్ అని ఒక విషయాన్ని గురించి మనం పరిశీలన చేస్తున్నాం. ఆ క్రమంలో కృష్ణ ఏం చెప్తారంటే ని- నీటిలో ఉన్న రుచి నేనే, అలాగే భూమిలో ఉన్న సువాసన నేనే, ఇట్లాగా తన శక్తుల గురించి చెప్తూ ఆయన ఏం చెప్తాడంటే బలం బలవతాం చాహం బలం బలవతాం చాహం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి పరతర్షభ అని చెప్తాడనమాట. సో బలవంతులలో బలాన్ని నేను, అలాగే ఆ, ధర్మ విరుద్ధం కానటువంటి కామాన్ని నేను అని భగవంతుడు చెప్తాడనమాట. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎవరైతే బలవంతులు ఉన్నారో వాళ్ళకి ఉన్నటువంటి బలం కూడా భగవంతుడే. అలాగే ధర్మ విరుద్ధం కానటువంటి కామం, ధర్మ విరుద్ధం కానటువంటి కామం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడు ఆ, ధర్మ వి- కామం ఎప్పుడు ధర్మ విరుద్ధం కానటువంటిది అవుతుంది అంటే ఒక ఇద్దరు స్త్రీ పురుషులు వివాహం చేసుకున్న తర్వాత వారి మధ్యలో ఉద్భవించేటటువంటి కామం ఏదైతే ఉందో అది ధర్మ విరుద్ధం కానటువంటి కామం, ధర్మబద్ధమైనటువంటి కామం అది. ఆ కామం వల్ల సత్సంతానము జన్మిస్తుంది. సో మనుషులకి ఏం అపోహ ఉంటుందంటే ఇంకా భగవంతుని విషయాలు తెలుసుకుంటే జీవితానికి దూరం అయిపోతాం, సంసార సుఖానికి దూరం అయిపోతాం, మొత్తం ఇలాగే వైరాగ్యుల్లాగా మనం జీవితాన్ని త్యాగం చేసేయాలి అనేటటువంటి అపోహ ఉంటుందన్నమాట. అది కాదు భగవంతుని యొక్క ఉద్దేశం. మీరు ఏ భోగం అనుభవించినా కూడా ఆ భోగం మనని యోగం వైపు నడిపించాలి తప్ప ఆ భోగం మనని రోగం వైపు నడిపించకూడదు అనేటువంటిది భగవంతుని యొక్క విషయం. అతను భగవంతుడు తినొద్దని చెప్పలేదు, మీరు ఏది అనుభవించొద్దని చెప్పలేదు, అలాగే జీవిత భాగస్వామితోటి కామాన్ని అనుభవించొద్దని చెప్పలేదు. అవన్నీ కూడా ధర్మ చట్రంలోకి ఇముడే విధంగా అనుభవించండి అని ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్పాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే అన్ని అనుభవిస్తాడు మనుష్యుడు. భగవంతునికి అనుసంధానంగా భగవంతుణ్ణి దక్కి చేరుకోవడానికి సాధనముగా అన్ని అనుభవిస్తాడు. ఉదాహరణకి ఒక వ్యక్తి ఉన్నాడు, ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి. నేను పెళ్ళి అవ్వక ముందు నుండి ఇస్కాన్కి పరిచయము. పెళ్ళి ఇస్కాన్కి పరిచయం అయ్యి ఒక 4-5 సంవత్సరాల తర్వాత నా వివాహం జరిగింది. ఓకే. నేను చక్కగా నాకు నాకు ఒక పాప కూడా ఉంది, ఒక కూతురు కూడా ఉంది. ఉద్యోగం చేసుకుంటున్నాను. నా భగవంతుడు ఇచ్చినటువంటి ఉద్యోగం చేసుకుంటున్నాను. ఆ, వచ్చిన డబ్బుతోటి నా ఏవైతే తినాలో, ఏవైతే నాకు ఇష్టమై అవన్నీ ఇంటికి తెచ్చుకొని తింటున్నామో అలాగే చక్కటి సంసార జీవితాన్ని కూడా అనుభవిస్తున్నాను. ఇప్పుడు నేను నా జీవితంలో ఏం కోల్పోయానో పైపెచ్చు ఇంకా దానికి తోడు సంసార జీవితాన్ని అనుభవిస్తూ కూడా మీ అందరికీ ఇలాంటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు మా గురుగారి యొక్క ఆజ్ఞ ద్వారా మీ అందరికీ పంచుకోవడానికి ప్రయత్నం కూడా చేస్తున్నాను. ఇప్పుడు నా జీవితము దుర్భరమైన జీవితమా, లేకపోతే భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి జీవితమా? నేను నా జీవితంలో ఏమైనా కోల్పోయానా? ఏం కోల్పోలేదు. ఏం ఏం కోల్పోయిన అద్భుతమైన జీవితం ప్రభు. అద్భుతమైన జీవితం ఇంకా భగవంతుడు. నలుగురు ఆయన ఈయన జీవితం ఈయన అందరికి పంచుతున్నారు. ఆహా. సో ఈయన ఈ ఈ భగవద్గీత క్లాసులు చెప్పడం వల్ల దేవాలయంలో అక్కడిక్కడ ఎవరైనా చూసి ప్రభుజీ మీరు మొన్న భగవద్గీత చెప్పారుగా, మీ క్లాస్ విన్నామండి, బాగుందండి బాగుందండి అని ఇంకా అందరూ కూడా ప్రశంసిస్తారు కూడా. చిన్నగా ఉంది ఒకటి. అందరూ కూడా ప్రశంసిస్తారు కూడా. నా జీవితంలో నేను ఏది మనుష్యుడు అనుభవించాల్సినటువంటి విషయాల దేనికి కూడా నేను దూరం అవ్వలేదు, అన్నీ అనుభవించాను. ప్లస్ భగవంతునికి దగ్గర కావడానికి మా గురువు గారి యొక్క కృప వల్ల ప్రయత్నం కూడా చేస్తున్నాను. ప్లస్ నాకు గౌరవం కూడా దొరుకుతుంది సమాజంలో. ఇవన్నీ భగవంతుని యొక్క జ్ఞానంని ఆ సాధన చేయకపోవడం వల్ల నాకు ఇవేవి కూడా దక్కేవి కాదు. మేబీ భగవంతుని యొక్క సాధన చేయకుండా, భగవద్భక్తి చేయకుండా నాకు వివాహం అయి ఉండేదేమో. ఓకే. నా నా తోటి వాళ్ళు మిత్రులు చాలా మంది ఉన్నారు. భగవంతుని యొక్క కృప వల్ల వాళ్ళ జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు నెలకొనాలని నేను కోరుకుంటాను. కానీ కొందరి జీవితాన్ని నేను పరిశీలన చేస్తే కనుక ఆ కేవలం కొన్ని కోరికల తీర్చుకునే క్రమంలో భార్యాభర్తల మధ్యలో ఆ మన గొడవలు సంభవించి దూరం అయిపోయిన వాళ్ళు ఉన్నారు.
కేవలం ఒకరి ఏ ఇద్దరు మనుషుల యొక్క అభిప్రాయాలు కూడా కలవవు. చాలా కష్టం. మన మన వేలిముద్రలు ఎలాగైతే ఆ డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి మనిషికి కూడా డిఫరెంట్ వేలిముద్రలు ఉంటాయి. ఏ మనిషి యొక్క వేలిముద్రలు ఇంకొక మనిషికి సరిపోవు, మ్యాచ్ అవ్వవు. అదే విధంగా ఏ మనిషి కూడా ఇంకొక మనిషి ఏ మనిషి అభిప్రాయాలు కూడా ఇంకొక మనిషి అభిప్రాయాలతో కలవవు. కష్టం. ఏవో కొన్ని కలుస్తాయి. దానివల్ల మనము ఆ, స్నేహమో లేదంటే ఏదో ఒక బంధుత్వమో పెంచుకుంటాం. కొన్ని కలవడం వల్ల పూర్తిగా 100% కలవడం అనేటువంటిది జరగదు. కొన్నిసార్లు ఏం జరుగుతుంది అంటే, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి వ్యామోహం వల్ల మన అభిప్రాయాన్ని గౌరవించకపోయినా కూడా మనం ఆ వ్యక్తితో సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. సంబంధం ఏర్పడ్డ తర్వాత, ఉదాహరణకి వివాహం అనేటువంటి లవ్ మ్యారేజెస్ అనేటటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, చక్కగా లవ్ చేసుకుంటారు. ఆ లవ్ చేసుకునే క్రమంలో ఇద్దరికి ఒకరికొకరికి ఇన్ఫాచ్యుయేషన్, అట్రాక్షన్ ఉంటుంది. ఒకరంటే ఒకరి అభిప్రాయాలు నచ్చకపోయినా కూడా కాంప్రమైజ్ అయిపోయి ఆ లవింగ్ రిలేషన్ని నడిపిస్తుకు అది మెయింటైన్ చేస్తారు. పెళ్ళైన తర్వాత ఇంకా కొద్ది కాలం కలిసి జీవించిన తర్వాత అభిప్రాయ భేదాలు వస్తాయి. ప్రేమించుకున్నప్పుడు రాని అభిప్రాయ భేదాలు పెళ్లి చేసుకున్నాక ఎందుకు వచ్చాయి? ఆ కామం అనే వ్యామోహం ఆ, తీరిపోవడం వల్ల ఇంకా అయిపోయింది. ఆ భోగం తీర్చుకున్న తర్వాత ఇంకా మెల్లగా ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి తగ్గిపోతుంది. అప్పుడు భేదాభిప్రాయాలు వచ్చి ఇద్దరు విడిపోయే వరకు దారితీస్తాయి అన్నమాట. అలా కాకుండా భగవంతుడి మనకి నీకేది నచ్చుతుందో నాకేది నచ్చుతుందో దాన్ని పక్కకు పెట్టి మనం భగవంతుని చేరుకోవడానికి ఏ విధంగా ఉంటే బాగుంటుందో తెలుసుకుని ఆ విధంగా ఉందామని ఇద్దరు గనక డిసైడ్ అయ్యారనుకోండి, మన జీవితంలో చాలా సంబంధాలు నిలబడతాయి. సో మనుషులు ఏంటంటే, అసలు భగవంతుని దగ్గరికి వస్తే నేను భోగాల్ని త్యజించాలేమో అనే భయం ఒకటి ఉంటుంది. అలా కాదు, నీ భోగాల్ని సక్రమంగా అనుభవించడానికి భగవంతుని యొక్క సన్నిధి నువ్వు చేరుకుంటే నీ భోగాలు, నువ్వు అనుభవించాల్సినటువంటి భోగాలు సక్రమంగా అనుభవించి భగవంతుని చేరుకుంటావు అనేటటువంటి జ్ఞానం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తరిస్తూ ఉంటారు. అలా లేనటువంటి వాళ్ళు అంతరిస్తూ ఉంటారు. ఓకే. సో మనకి భగవద్గీతలో భగవంతుడు చెప్పేటటువంటిది ఏంటి అంటే, మనుష్య జీవితంలో ఆ భగవంతుని మీద భక్తి పెంపొందించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుని మీద భక్తి పెంపొందించుకోలేదనుకోండి, మన జ్ఞానము మాయ ద్వారా అపహరించబడిపోయి మనము అన్ని అస్తవ్యస్తమైనటువంటి నిర్ణయాలు, లేనిపోని విషయాల గురించే వెంపర్లాడుతూ ఉంటాం తప్ప దీర్ఘకాలమైనటువంటి భగవంతుని సాన్నిధ్యం అనేటటువంటి గొప్ప కైవల్య విషయం గురించి ఆలోచనే ఉండదు. అదే అన్నమాట ఈ 7వ అధ్యాయం యొక్క సారము. రేపు అత్యద్భుతమైనటువంటి విషయం అండి. ఈ రోజు ఎక్కడైతే ముగిసిందో ఆ విషయానికి కొనసాగింపుగా అర్జునుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకి జవాబిస్తూ భగవంతుడు మనుష్య జీవితాన్ని, ఈ శరీరం వదిలిపెట్టేటప్పుడు ఆ, ఏ విధంగా ఉండాలి అనే గొప్ప విషయాల్ని చెప్తూ ఆ, రేపటి అధ్యాయం ఉంటుంది. వినడానికి మళ్ళీ రేపు సాయంకాలం 8 గంటలకు కలుసుకుంటాం. నన్ను అడిగితే, మీరు మీ జీవితంలో ఎవరికైనా మీరు చాలా గొప్ప ప్రయోజనం చేకూర్చాలి అని అనుకున్నారనుకోండి, వాళ్ళకి 8వ అధ్యాయం, రేపు వచ్చి 8వ అధ్యాయం ఏదైతే ఉందో అది వినడానికి ఎంకరేజ్ చేయండి. అది వినడానికి తీసుకురండి. ఎందుకంటే మనుష్య జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా కూడా భగవద్గీత వినాలి. భగవద్గీత మొత్తం వినాలి. అందులో ఇంకా ఒక్కసారైనా, అట్లీస్ట్ ఒక్కసారైనా 8వ అధ్యాయం వినాలి. ఎందుకో అది విన్న తర్వాత తెలుస్తుంది. ఓకే. సో అది ఈ రోజు మనం అధ్యాయంలో ఏం తెలుసుకున్నామంటే, ఈ అధ్యాయానికి మనం ఇచ్చినటువంటి పేరు HEAD, తల. తలలో ఉన్నటువంటి జ్ఞానం సరిగ్గా ఉంటే మన మనం ఇలలో బాగుంటాము. తలలో మంచి జ్ఞానం ఉంటే ఇలలో బాగుంటాము, ఈ లోకంలో బాగుంటాము. ఓకే. సో ఆ తలలో మంచి జ్ఞానం చేరుకోవాలంటే మొట్టమొదట శ్రవణం అనేటటువంటి సాధనం చేయాలి. భగవంతుని గురించి వినాలి అని హియరింగ్ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తర్వాత HE, భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని ఈ సృష్టిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప విషయాల్లో సారమై ఆయన ఉన్నాడు.
ఆ, అని తెలుసుకున్నాము. ఎవ్రీవేర్ అండ్ ఎసెన్స్. తర్వాత ఏ, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్. ఎవరు భగవంతుణ్ణి అంగీకరిస్తారు, ఎవరు భగవంతుణ్ణి అంగీకరించరు అనేటటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. డి, హెచ్ఈఏడి, వివిధ దేవతారాధన గురించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. వివిధ దేవతారాధన ఆ కేశవుణ్ణి చేరుకునే గమ్యంగా ఉండాలి అనేటటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. అలాగే ఎవరి పుణ్యమైతే పరిపక్వత చెందుతుందో వాళ్ళకే భగవద్ భక్తి ప్రాప్తిస్తుంది అనేటటువంటి గొప్ప విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఓకే, సో అది మన సప్తమ అధ్యాయంలో ఆ, మనం తెలుసుకున్నటువంటి విషయాలు. ఈ అధ్యాయానికి ఒక గొప్ప ఫలశ్రుతి ఉందండి. ఆ, అది ఏంటి అంటే, శంఖకర్ణుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ, క్షమించాలి, బ్రాహ్మణుడు కాదు, ఇతను ఒక వైశ్యుడు. ఓకే, వ్యాపారం చేసేవాడు ఈయన. అయితే ఈయన వ్యాపారం చేస్తూ 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 చాలా డబ్బు గడించేవాడు. ఆ డబ్బుతో ఆ, రాజు దగ్గర ఉండేటటువంటి అధికారులకు ఎప్పుడు కూడా ఆ, మన పార్టీలు, వాళ్ళకి మంచి మంచి కానుకలు, లంచాలు ఇస్తూ ఉండేవాడు అనమాట. ఎందుకంటే ఈయన అడ్డదారిలో చేస్తున్నటువంటి వ్యాపారాన్ని వాళ్ళు అడ్డగించకూడదని చెప్పేసి రాజు దగ్గర ఉన్నటువంటి అధికారులకి లంచాలు ఇస్తూ ఉండేవాడు అనమాట. అలాగే ఈయన 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ, ఇంకా తన జీవితంలో ఎన్నడూ కూడా భగవంతుని గురించి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు, పుణ్యకర్మల గురించి ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. సంపాదిస్తున్నాడు, అధికారులకు లంచం ఇస్తున్నాడు, తన వ్యాపార సామ్రాజ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. ఇదే ఆయన జీవితం అయిపోయింది. ఓసారి ఆయన 4వ పెళ్లి చేసుకుందామని తన కుటుంబ సపరివారంగా ఆ, ఆ, మన వెళ్తున్నాడు అనమాట. వేరే ఊరికి ప్రయాణం అవుతున్నాడు. ఏ ఊర్లో అయితే పెళ్లి కూతురు ఉందో ఆ ఊరికి ప్రయాణం అవుతున్నారు అనమాట. ఆయన మన ఆయనకు అప్పటికే యువకులైనటువంటి 3 కుమారులు ఉన్నారు. అయినా కూడా ఇంకా ఆ, భోగం అనుభవించాలని చెప్పేసి ఆసక్తితోటి 4వ పెళ్లి చేసుకోవడానికి ఆయన ప్రయాణమయ్యాడనమాట. ఇలాగా వెళ్తూ వెళ్తూ ఉంటే ఒక చోట చాలా అలసిపోయి ఒక చోట పడుకుందామని చెప్పేసి అందరూ కూడా ఓ అరణ్యంలో, ఆ పూర్వకాలంలో బస్సులు రైళ్లు ఇవి ఏం లేవు కదా, అందరూ ఏమన్నా కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని వెళ్తూ ఉండేవారు కదా. అయితే చాలా సమయం ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి ఓ చోట చెట్టు కింద కూర్చొని విశ్రాంతి తీసుకుందామని చెప్పేసి ఈ శంఖకర్ణుడు అనే వైశ్యుడు ఓ చెట్టు కింద పడుకున్నాడనమాట. పడుకోగానే ఎక్కడి నుండి వచ్చిందో కానీ ఒక నల్ల త్రాచుపాము వచ్చి ఇతన్ని కాటేసింది. కాటేయగానే ఇతను అక్కడనే శరీరం మొత్తం నీలి రంగులోకి మారి ప్రాణాలు వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టగానే ఇంకా కొడుకులంతా కూడా అయ్యో మా నాన్నగారు చనిపోయారు పెళ్ళవక ముందే ఆ, అని చెప్పేసి వాళ్ళు వీళ్ళ నాన్నగారికి దహన సంస్కారాలు అవన్నీ చేసేసారు, అయిపోయింది. చాలా కాలం అయిన తర్వాత ఏమైంది అంటే, ఈ శంఖకర్ణుడు ఒక పాములాగా జన్మనెత్తాడు. ఒక కాలసర్పంలాగా జన్మనెత్తాడు. ఈయన కాలసర్పంలాగా జన్మనెత్తేసరికి వీళ్ళ కొడుకులకి వాళ్ళకు కూడా పెళ్ళి అయిపోయి వాళ్ళకు కూడా సంసారాలు పెట్టుకున్నారు. వాళ్ళు కూడా వీళ్ళ నాన్నగారు సంపాదించినటువంటి డబ్బును అనుభవిస్తూ వాళ్ళు కూడా సంసారాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు. అయితే ఓ రోజు ఏం జరిగిందంటే, ఈ శంఖకర్ణుడు పాము జన్మెత్తిన తర్వాత ఈ 3 కుమారులకి కలలోకి వచ్చాడనమాట. వచ్చి నాన్న నా జీవితం చాలా దుర్భరం అయిపోయిందిరా, నేను పాములాగా జన్మించున్నాను. పలానా చోట మన ఇంట్లోనే, మన పెరట్లో, ఆ, మనకున్నటువంటి తోటలో ఒక పుట్ట ఉందిరా, ఆ పుట్టలో పడున్నాను, దయచేసి నన్ను రక్షించండి రా, ఆ పుట్టలో చాలా ఆ, డబ్బు ఉందిరా అని చెప్పేసి చెప్తాడనమాట కలలో. చెప్పగానే ఈ 3 అన్నదమ్ముల్లో ఇద్దరు పెద్దగా పట్టించుకోరు, ఏదో పిచ్చుకల అనుకుంటారనమాట. ఈ మధ్యలో ఉన్నటువంటి వాడు, అతని పేరు శివ. అతను మాత్రం ఇదేదో దీంట్లో ఏదో రహస్యం ఉంది, సాధారణంగా ఇలాంటి కళ రాదు, దీనిలో ఏదో మంచి ఉంది, ప్రయోజనం ఉంది అని అనుకుంటాడనమాట. అయితే నిజానికి కూడా ఈ శంఖకర్ణుడు ఆయన పాము జన్మ ఎత్తి చాలా అవస్థ పడుతుంటాడనమాట. పూర్వజన్మ స్మృతి ఉంటుంది. మనిషిలాగా బతికినోడు పాములాగా బతకాల్సి వస్తుంది. కప్పలని ఎలకల్ని తింటూ ఆ, ఎవడొచ్చి చంపేస్తాడో అనే భయంతో బిక్కు బిక్కుమంటూ పుట్టలో పడి ఉంటుందన్నమాట. ఈ శివ అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే, రెండో కొడుకు, ఎక్కడైతే ఉన్నాడు తమ తోటలో పుట్ట ఎక్కడైతే ఉందో ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి తవ్వుదామని చెప్పేసి తవ్వుతూ ఉంటాడనమాట. ఓ పెద్ద పార తీసుకెళ్ళి పుట్ట మీద తవ్వుతుంటాడు. తవ్వుతుంటే వెంటనే దాంట్లో నుంచి బుస్సుమని పెద్ద పాము బయటికి వస్తుంది. బయటికి వచ్చి, ఎవడ్రా నువ్వు పుట్టని పాడు చేస్తున్నావు అంటే,
ఈ శివ వెంటనే కింద ప్రణామం చేసి, నాన్నగారు నేనండి మీ రెండో కుమారుణ్ణి. మీరు రాత్రి కలలోకి వచ్చి చెప్పారు కదా, మీరు ఇక్కడ పాములాగా పడి ఉన్నారని చెప్పేసి, ఇక్కడ చాలా డబ్బు సంపాదించి పెట్టారని చెప్పి పాతి పెట్టారని చెప్పేసి చెప్పారు కదా, అది తీసుకోవడానికి వచ్చానండి అని చెప్పేసి అంటాడనమాట. అనగానే అప్పుడు ఈ శంఖకర్ణుడు ఏమంటాడంటే, ఒరేయ్ నువ్వు నాకు నిజంగా నా పుత్రుడు అయితే సుపుత్రుడు అయితే, ఒరేయ్ నన్ను ఉద్ధరించే పని చేయరా అని చెప్తాడనమాట. చెప్పండి నాన్నగారు ఏం చెయ్యాలి అని అంటే, ఒరేయ్ నాకు ఆ, ఈ పాము శరీరంలో ఉండలేకపోతున్నాను రా. మనిషి జన్మ ఏ, ఉన్నప్పుడు ఎన్ని భోగభాగ్యాలు అనుభవించాను అవన్నీ గుర్తుకొస్తున్నాయరా. నేను ఈ పాము శరీరంలో ఉండలేకపోతున్నాను. నేను ఎలాంటి పుణ్యకర్మాలు చేయలేదురా, కాబట్టి నన్ను ఈ జన్మలో నుండి ఈ పాము జన్మలో నుండి నన్ను ఉద్ధరించురా అని చెప్పి అంటాడనమాట. అనగానే చెప్పండి నాన్నగారు ఏం చేయాలి మిమ్మల్ని ఉద్ధరించడానికి అంటే, నా గురించి చక్కగా శాస్త్రోక్తంగా శ్రాద్ధ కర్మల్ని నిర్వహించు. ఆ శ్రాద్ధ కర్మలకి చాలా మంది బ్రాహ్మణులను పిలిపించి వాళ్ళకి దాన ధర్మాలు చెయ్యి. చాలా మందికి అన్నదానాలు పెట్టియండి. అలాగే ఒక సద్బ్రాహ్మణుని పిలిపించి ఆ రోజు ఆ, నా ఉన్నతి గురించి శ్రీమద్ భగవద్గీతలోని సప్తమోధ్యాయాన్ని పారాయణ చేయిపియండిరా. చేయిపిస్తే నాకు ఈ జన్మలో నుండి ఈ పాము జన్మలో నుండి ఉత్తమ జన్మకి వెళ్ళేటటువంటి అవకాశం దొరుకుతుందని చెప్తాడు. చెప్పగానే ఈ తన రెండో కుమారుడు శంఖకర్ణుడు యొక్క రెండో కుమారుడు ఆ విధంగా చక్కటి శ్రాద్ధ కర్మలు నిర్వహించి చాలా మందికి అన్నదానాలు అవన్నీ పెట్టించి బ్రాహ్మణులకి మంచి మంచి దానాలు ఇప్పించి ఒక మంచి సద్బ్రాహ్మణుని పిలిపించి ఈ సప్తమోధ్యాయాన్ని పారాయణ చేపిస్తాడనమాట. చేపించిన తర్వాత ఆ పుణ్యఫలం వల్ల ఈ శంఖకర్ణుడు శాశ్వత భగవత్ సాన్నిధ్యాన్ని పొందుతాడనమాట. అలాగా ఎవరైనా గనక అకాల మరణం చెంది లేదంటే జీవించి ఉన్నప్పుడు మంచి కర్మలు చేయకుండా చాలా పాపిష్టి జీవితాన్ని గడిపారనుకో, అలాంటి వాళ్ళ యొక్క జన్మని కూడా ఉద్ధరించాలి అంటే వాళ్ళ గురించి భగవద్గీత 7వ సప్తమోధ్యాయాన్ని పారాయణ చేస్తే అది వాళ్ళకి చాలా చాలా మేలు జరుగుతుంది. అది ఆ, పాపిష్టులను కూడా ఉద్ధరించేటటువంటి గొప్ప జ్ఞానము ఈ జ్ఞాన విజ్ఞాన యోగమైనటువంటి సప్తమోధ్యాయం అన్నమాట. ఓకే, అది ఈ అధ్యాయానికి చెందినటువంటి ఫలశ్రుతి. ఓకే, సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఆ క్విజ్ పోల్. పోనా మాతాజీ, మనకి అధ్యాయానికి సంబంధించిన పోల్ ఉందా మాతాజీ ఈరోజు? ఓకే, సో మాతాజీ బిజీగా ఉన్నారు. సో ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? ఓకే, ప్రసాద్ ప్రభు చెప్పండి, మీకు మీ ప్రశ్న ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు శరణాగతితో జీవించడము అంటే ఎలా జీవించాలి ప్రభు? ఓకే, వెరీ గుడ్. మామూలుగా రోజువారీ శరణు శరణు అనేది పదం తెలుసు కానీ అంటే ఆ విధంగా జీవించడం అంటే ఎలా జీవించాలి అనేది కొంచెం క్లియర్ గా చెప్పండి ప్రభుజీ. తప్పకుండా ప్రభు, చక్కటి ప్రశ్న అడిగారు. శరణాగతి, భగవంతుని యొక్క శరణాగతి పొందాలనుకుంటున్నాను, భగవంతుని యొక్క శరణులో నేను ఉండాలనుకుంటున్నాను అనేటటువంటి వాళ్ళ యొక్క దినచర్య ఎలా ఉంటుంది అంటే, చక్కగా పొద్దున్న లేస్తాడు, భగవన్ నామ జపం చేసుకుంటాడు కొద్దిసేపు. ఆ తర్వాత భగవంతుని చక్కగా అర్చించుకొని భగవంతునికి చక్కటి పదార్థాన్ని నివేదించి అదే ప్రసాదంగా స్వీకరిస్తాడు. ఆ తర్వాత తన వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో దాన్ని సక్రమంగా ఎలాంటి ఆ మన అడ్డదారులు తొక్కకుండా చక్కగా నిర్వహించు చక్కగా ఆ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా కూడా దాన్ని నిర్వహిస్తాడు. తర్వాత మళ్ళీ సమయం దొరికితే సాయంకాలం పూట చక్కగా ఇట్లా ఆ, సత్సంగత్వాల్లో గడపడానికి వినియోగిస్తాడు కుటుంబ సమేతంగా. ఆ ఆ సత్సంగత్వంలో ఉండి చక్కటి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాలు వింటాడు. విని ఆ, వాటి గురించి కొద్దిసేపు మనన చేసుకుంటాడు. తర్వాత సాధ్యమైనంత వరకు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సహకరిస్తే వాళ్ళని కూడా ఈ విషయాలు వినడానికి ఆ, ఎంకరేజ్ చేస్తాడు. తర్వాత ఆ, ఇంకా మళ్ళీ భగవత్ ప్రసాదం స్వీకరించి తన తన యొక్క రోజుని ముగిస్తాడనమాట. అంటే ప్రత్యేకమైనటువంటి కఠోరమైనటువంటి పూజలు వ్రతాలు ఏం చేయాల్సిన అవసరం లేదు భగవంతుని యొక్క శరణులో ఉండాలంటే. ఓకే, భగవంతుడు చెప్పిన విధంగా ఆ, జీవిస్తే చాలు. భగవన్ నామస్మరణ చేస్తూ భగవద్ విషయాలు వింటూ అలాగే ఆ, భగవంతునితోటి ఆ, భగవత్ చింతనతోటి ఉన్నటువంటి వ్యక్తులతో
సంబంధాన్ని పెట్టుకుంటూ ఉండడం ఏదైతే ఉందో అది భగవంతుని యొక్క శరణు తీసుకున్నట్టే. మనకి ఆ, ఒక విషయం చెప్తారనమాట, అనుకూలస్య సంకల్ప ప్రతికూలస్య వర్జితం. ఏది భగవద్భక్తికి అనుకూలిస్తుందో ఆయా విషయాలని మాత్రమే ఈయన ఆ, ఆయా విషయాల జోలికి మాత్రమే వెళ్తూ ఉంటాడు. ఏది భగవద్భక్తికి సహకరించదో ఆ విషయాల జోలికి వెళ్ళాడు. అలా ఉండడం ఏదైతే ఉందో అది శరణాగతుడి యొక్క జీవితం అన్నమాట. సో దానికి ప్రయత్నం మొదలుపెట్టామనుకోండి, భగవంతుడు మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పిస్తాడు. ఉదాహరణకి నేను ఆ, భక్తియుత జీవితం మొదలు పెడదామని అనుకుని మెల్లమెల్లగా భగవద్ విషయాలు తెలుసుకుంటున్నప్పుడు చాలా మంది ఎందుకయ్యా సమయం వృధా, ఏ పని లేని వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు, ఆ, ఆ, అసలు ఎందుకు జీవితంలో ఇంకో 4 కోర్సులు చదువుకొని ఆ, ఎక్కువ శాలరీ వచ్చే జాబ్ సంపాదించుకోవచ్చు కదా, సమయం ఎందుకు వృధా చేస్తామని చాలా మంది అంటుండేవారు అనమాట. సో అప్పుడు ఎవరైతే ఆ విధంగా అన్నారో ఇప్పుడు వాళ్ళే "వా, చాలా చక్కటి సేవ చేస్తున్నాడు ఆయన, ఆ, వాళ్ళ యొక్క గురువు గారి యొక్క కృప వల్ల అందరికి ఉపయోగపడే విధంగా ఆ, జీవిస్తున్నాడు అని ప్రశంసిస్తున్నారు అనమాట. సో మనము సంకల్పం చేసుకొని మొదలు పెట్టడం మన కర్తవ్యం. మనకి అన్ని అనుకూలంగా సమకూర్చడం భగవంతుని యొక్క బాధ్యత. అది ఆయన తీసుకుంటాడు ఆ బాధ్యత. ఓకే ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. హరే కృష్ణ. ఓకే ప్రభు. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. సో చాలా సంతోషం. మళ్ళీ రేపు సాయంకాలం మనము అష్టమోధ్యాయాన్ని ఇష్టంగా వినడానికి మళ్ళీ సాయంకాలం 8 గంటలకి కలుసుకుందాం. సత్సంగం. ఓకే. సో భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మీ అందరికీ హరే ఉండాలని కృష్ణ ప్రభుజీ. మనస్ఫూర్తిగా హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ. సో धन्यवाद प्रभु जी। హరే కృష్ణ. ప్రణామం. హరే కృష్ణ. సో ఈరోజు ఎవరైతే క్లాస్లో జాయిన్ హరే అయ్యారో కృష్ణ మీరు ప్రభుజీ. చేసేటటువంటి ధన్యవాదాలు. హరే కృష్ణ భౌతిక ఆధ్యాత్మిక ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వాంఛాకల్పతరోభ్యశ్చ కృపా సింధోభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, नामाचार्य श्री हरदास ठाकुर की जय। हरे कृष्ण। హరే హరే కృష్ణ. హరే కృష్ణ. हरे कृष्ण प्रभु जी। హరే కృష్ణ గురుదేవ. हरे कृष्ण माता जी। धन्यवाद।